Good afternoon. Good afternoon, students. Last class lo manam database create and drop table create చేయటం table drop చేయటం and alter చేయటం గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా టేబుల్ కి సంబంధించి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ క్లాస్ లో నేను మీకు చెప్పింది ఏంటంటే దీంట్లో ఇంకా మనకి ఇక్కడ ఈ టేబుల్ డిజైన్ లో భాగంగా ఫీల్డ్ నేమ్స్ అనేవి ఇక్కడ తీసుకున్నాం. ఫీల్డ్ నేమ్స్ ఎలా ఇవ్వాలి, ఇలా స్పేసెస్ అలాంటివి ఇవ్వకూడదు, ఓడికి మధ్య ఉండాలి అంటే అండర్ స్కోర్ ఇలాంటివి పెట్టుకోవాలి. ఓకే, 1 2 3 అలాంటివి నంబర్ స్టార్టింగ్ యూజ్ చేయకూడదు ఫీల్డ్ నేమ్స్ గా. ఓకే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీల్డ్ నేమ్స్ అండ్ డూప్లికేట్ ఫీల్డ్ నేమ్ వాడకూడదు, అంటే ఒకసారి వాడిన ఫీల్డ్ నేమ్ ఇంకొకసారి అదే నేమ్ ఇంకొకటి యూజ్ చేయకూడదు ఒక టేబుల్లో. ఓకే, అండ్ డేటా టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, డేటా టైప్స్ గురించి కూడా మనం ఇండెక్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ కన్స్ట్రెయిన్స్ అంటే రూల్స్, డేటా స్టోర్ అవడానికి కొన్ని రూల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు మనము ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. డేటా స్టోర్ చేయటం, డేటా ఇన్సర్ట్, అది తెలుసుకుంటేనే మనము ఈ కన్స్ట్రెయిన్స్ ని మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. డేటా ఇన్సర్ట్, మీకు ఇన్సర్ట్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా తర్వాత తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడు మనం రఫ్ గా మనము ఈ డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి ఆ టేబుల్ అనేది, మనం ఎలా రీడ్ చేయాలి ఆ డేటాని, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ మనము ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ అని ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఓకే, ఏ టేబుల్ ఇన్సర్ట్ చేయాలి? మనం కస్టమర్స్ టేబుల్లో డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఈ కస్టమర్స్ టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇన్సర్ట్ ఇంటూ ఈ మార్ట్ డాట్ కస్టమర్స్ టేబుల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్స్ లో డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే ఓకే, ఫస్ట్ చూద్దాం. కస్టమర్ ఐడి. ఓకే, కస్టమర్ ఐడి అంటే మనం ఏ కాలమ్స్ లో డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ చెప్పాలన్నమాట. అన్ని కాలమ్స్ లో డేటా స్టోర్ చేసే పని అయితే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆర్డర్ లో ఇక్కడ టేబుల్ ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్ లో మనము వాల్యూస్ ని సప్లై చేస్తే సరిపోతుంది అనమాట. కానీ మనం ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ లో డేటా స్టోర్ చేయాలనుకున్నా అండ్ ఆర్డర్ మనం మార్చుకోవాలనుకున్నా ఇక్కడ కాలం నేమ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, కస్టమర్ స్పెల్లింగ్ మిస్టేక్ అలాంటి ఏం లేకుండా కస్టమర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఆర్డర్ డేటాబేస్ టేబుల్ ఆర్డర్ ఎలా ఉందో అదే ఆర్డర్ లో అవసరం లేదు. ఇప్పుడు మనం వేరే ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. ఓకే, అండ్ అడ్రస్ కమా ఫోన్ నంబర్ సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం ఆ విధంగా మనం ఇవ్వాలి. ఇక మనకి పట్టట్లేదు కాబట్టి నేను ఇంకా ఎంటర్ కొడుతున్నాను. ఇక మనం నెక్స్ట్ వాల్యూస్ దానికి సంబంధించిన వాల్యూస్ అని చెప్పేసి మనం ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ పట్టకపోతుంటే మనము దీని ఇక్కడ ఎంటర్ కొట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఇక్కడ వాల్యూస్ ఏమి ఇస్తున్నాను అంటే మనకి కస్టమర్ ఐడి. ఓకే, కస్టమర్ ఐడి నంబర్ 1 అని ఇస్తున్నాను నేను. అండ్ కస్టమర్ నేమ్ ఏదో సంథింగ్ కిరణ్. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆర్డర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆర్డర్. ఓకే, 2000 అండ్ 0130 ఈ ఆర్డర్లో ఈ ఫార్మెట్లు ఇవ్వాలి. మన తర్వాత ఫార్మాట్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో తెలుసుకుందాం. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అని ఇస్తున్నాను. ఫోన్ నంబర్ వచ్చేసి సంథింగ్ ఫోన్ నంబర్. ఇలా వాల్యూస్ ఈ విధంగా
మనం వాల్యూస్ అని సింటాక్స్ రైటింగ్ చూడండి. ఫస్ట్ మనం ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి తీసుకోవాలి. ఏ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నామో చెప్పాలి. అంటే టేబుల్ అంటే టేబుల్ డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఆ టేబుల్లో కాలమ్స్ ఏ కాలమ్స్లో డేటా మనము ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఐ మీన్ టైప్ చేసుకోవాలి. కాలమ్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి అండ్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. తర్వాత స్పేస్ ఇచ్చి వాల్యూస్, ఇది సెకండ్ లైన్ అంటే మనం పట్టలేదు కాబట్టి సెకండ్ లైన్కి వచ్చాం. సెకండ్ అండ్ థర్డ్ లైన్కి వాల్యూస్ అని చెప్పేసి బ్రాకెట్లో ఇలా వాల్యూస్ అన్నిటినీ ఈ విధంగా మనం సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్లో వాల్యూస్ అన్నిటిని ఈ విధంగా కామా పెట్టి ఇక్కడ ఏదైతే ఏ ఆర్డర్ అయితే ఇక్కడ ఫాలో అయ్యామో అదే ఆర్డర్లో ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. అంటే కస్టమర్ ఐడి అంటే 1 అనేది కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ కిరణ్ అనేది కస్టమర్ నేమ్, ఇట్లా అనమాట. ఓకే, కస్టమర్ నేమ్ దగ్గర ఫోన్ నంబరు అట్లా ఇవ్వకూడదు, కరెక్ట్ ఇదే ఆర్డర్లో వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ యాక్షన్ విండో ఓపెన్ చేశాను, అవుట్పుట్ యాక్షన్ విండో ఓపెన్ చేశాను. మనం దీన్ని రన్ చేస్తున్నాను. ఎస్, 1 రో ఎఫెక్టెడ్ డేటా అనేది టేబుల్లో స్టోర్ అయింది. స్టోర్ అయిన డేటాని చూడాలి అనుకుంటే నేను మళ్ళీ ఇంకొక ఈ విండో క్వరీ విండో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అక్కడే చేయొచ్చు, మల్టిపుల్ లైన్స్ కూడా రాయొచ్చు. బట్ కాకపోతే మనకి క్లారిటీ ఉంటుందని నేను సపరేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ డేటాను రీడ్ చేయడానికి అంటే ఇక్కడ చూడండి టేబుల్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ అనే కమాండ్ వాడాము, డిలీట్ చేయడానికి డ్రాప్ అని వాడాము, డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి కాలమ్ ఇది టేబుల్ నేమ్స్ ఇచ్చి కాలమ్ నేమ్స్ ఇవన్నీ తీసుకొని చేసాం. ఇప్పుడు ఆ టేబుల్ డేటాను రీడ్ చేయాలి అంటే సెలెక్ట్ అనే కమాండ్ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ ఇక్కడ నేను ఆల్ అంటున్నాను. ఆల్ అంటే ఇక్కడ యాస్ట్రిక్ అనేది ఆల్ అన్నమాట. ఓకే, ఆల్ అని ఇవ్వకూడదు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనేది ఉండదు, ఆల్ అనేది యాస్ట్రిక్ ఉంటుంది. ఇక్కడ యాస్ట్రిక్ అన్ని కాలమ్స్ అని అర్థం. ఆల్ అంటే ఏంటి? అన్ని కాలమ్స్. ఇక్కడ ఉన్న కాలమ్స్ ఉన్నాయి కదా, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నంబర్, అన్ని ఆల్ కాలమ్స్ అనమాట. ఆల్ కాలమ్స్ రీడ్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఈ మార్ట్ డాట్ కస్టమర్స్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ క్లోజ్ చేసేయాలి. అంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈ మార్ట్ డాట్ కస్టమర్స్. క్లియర్ గా ఉంది, రీడబుల్ గా ఉంది. ఓకే, నేను దీన్ని రన్ చేసాను చూడండి. రీడ్ చేసింది, ఆల్ కాలమ్స్ వచ్చింది డేటా. ఆటోమేటిక్గా ఆల్ రోస్ కూడా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ వచ్చేస్తుంది. ఇక మనము అంటే కాలమ్స్ ని మనము అన్నిటినీ సెలెక్ట్ చేసాం, ఆటోమేటిక్గా రోస్ అన్ని కూడా అన్ని సెలెక్ట్ అయిపోయినాయి. దానికి దీనికి ఎలాంటి మన రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. నాకు అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ కొన్ని కాలమ్సే కావాలి అనుకుంటే ఇక్కడ మనము వాటిని టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ అండ్ ఫోన్ నంబర్ పిహెచ్ నంబర్, ఈ 2 కాలమ్సే కావాలనుకోండి మనం ఇక్కడ ఆ 2 కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. దీనికి మనకు అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, మనకి ఇక్కడ రిజల్ట్ సెట్ అంటారు దీన్ని, అవుట్పుట్ అని కూడా అనొచ్చు, అవుట్పుట్ ఆర్ రిజల్ట్ సెట్. ఓకే, ఇది కూడా టేబుల్ ఫార్మేట్ లో వస్తుంది. ఇది మనకి వచ్చే రిజల్ట్ సెట్ ఏదైతే ఉందో టెంపరరీ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. అంటే సిస్టమ్ మెమరీలోకి లోడ్ అవుతుంది. నువ్వు ఏ సిస్టంలో ఉండి ఈ క్వరీని కాల్ చేసావో, ఈ క్వరీని రన్ చేసావో, ఏ కంప్యూటర్లో ఉండి ఈ క్వరీని రన్ చేసావో అదే కంప్యూటర్ మెమరీలోకి లోడ్ అవుతుంది. ఈ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది లోడ్ అయ్యి. ఓకే, అంటే రిమోట్ అంటే వేరే కంప్యూటర్ నుంచి కూడా నువ్వు డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడి నుంచి అయితే రన్ చేసావో అక్కడికే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని రిజల్ట్ సెట్ అంటారు. ఈ రిజల్ట్ సెట్ అనేది మన సిస్టంలో ప్రజెంట్ సిస్టంలో మెమరీలో లోడ్ అయి ఉంటుంది ఇది. ఓకే, గుడ్. మనం డేటా స్టోర్ అయిందని మనం చూసాం సెలెక్ట్ స్టేట్మెంట్ తోటి. ఇంకా సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు నేను సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అంటున్నాను. ఎవ్రీ టైం ఇక్కడ ఈ విధంగా ఇలా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం డిఫాల్ట్ అంటే దీంట్లో కాకుండా
ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు. డిఫాల్ట్ యూజ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఈ మాట రికార్డ్ ఈ మాట అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ దీన్ని ఎండ్ చేయాలి. ఇలా కూడా మనం చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. నో ఇష్యూ. ఓకే, ఇది మనం డేటాని ఇన్సర్ట్ చేయడం తెలుసుకున్నాం. అండ్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన డేటాని రీడ్ చేయడం కూడా తెలుసుకున్నాం. ఎలా రీడ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. దాంట్లో రీడ్ చేయడంలో చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు నేను అంటే కన్స్ట్రెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కన్స్ట్రెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కన్స్ట్రెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కన్స్ట్రెంట్స్ అనేవి రూల్స్ పెట్టడం కోసం, కొన్ని రూల్స్ డేటా టేబుల్లో డేటా స్టోర్ అవడానికి కొన్ని రూల్స్ సెట్ చేయడానికి ఈ కన్స్ట్రెంట్స్ అనేవి ఉపయోగపడతాయి మనకి. ఇవి మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి. నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, డిఫాల్ట్, ఇండెక్స్ అని ఇలా మనకి కొన్ని కన్స్ట్రెంట్స్ ఇలా ఉన్నాయి. ఇవేంటి అనేది తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనకి నాట్ నల్ కన్స్ట్రెంట్ గురించి తెలుసుకుందాం. నాట్ నల్ అంటే ఏంటంటే ఆ ఫీల్డ్ లోకి నల్ వాల్యూని అలౌ చేయదు. నల్ వాల్యూ అంటే నథింగ్ అనమాట. అంటే జీరో కానీ స్పేస్ కానీ కాదు, నథింగ్, అసలు ఏం ఉండదు. ఓకే, దాన్ని నల్ వాల్యూ అంటారు. అంటే ఎంటీగా వదిలిపెట్టకూడదు, కంపల్సరీగా డేటా ఎలా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫోన్ నంబర్ ఉంది. ఈ ఫోన్ నంబర్ లేదా యూజర్ నేమ్ ఉంది, లేదా ఫోన్ నంబర్ తీసుకుందాం. ఇక్కడ ఫోన్ నంబర్ కంపల్సరీగా అవసరం అనుకోండి. ఆ యూజర్ సంబంధించిన ఫోన్ నంబర్ కంపల్సరీగా అవసరం అనుకోండి. ఓకే, యూజర్ ఇవ్వకపోతే ఎలా చేయకూడదు అనమాట. యూజర్ని కంపల్సరీగా రిస్ట్రిక్ట్ చేయాలి. ఐ మీన్ ఫోర్స్ చేసి డేటా కంపల్సరీ దీంట్లో ఎంటర్ చేయాలి అని. అంటే కంపల్సరీ ఫీల్డ్ మనం ఎప్పుడైనా ఫ్రంట్ ఎండ్ లో ఎంటర్ చేసినప్పుడు చిన్న రెడ్ మార్క్ యాస్టిక్ కనపడుతుంటుంది. ఇది కంపల్సరీ ఇక్కడ అవన్నీ కంపల్సరీగా ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి అని చెప్తుంది. ఏదైనా ఒక ఫీల్డ్ మనం ఎంటర్ చేయకపోతే ఒప్పుకోదు అనమాట. అట్లా అనమాట. అలా సెట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు చూడండి మనకి ఇది ఎలా చేస్తుంది, డూప్లికేట్స్ కూడా ఎలా చేస్తుంది. డూప్లికేట్స్ ఎలా చేస్తుంది అండ్ ఎంటీ ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ ఓన్లీ నేను బ్లాంక్ ఇస్తున్నాను, బ్లాంక్ వదిలేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫోన్ నెంబర్ తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసి అంటే ఇక్కడ ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఉండాలి. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా తీసేస్తే ఒప్పుకోదు అది. మనం ఇలా ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఏదైనా సెట్ చేసామనుకోండి ఒప్పుకోదు సిస్టమ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, ఈ విధంగా ఒప్పుకోదు. చూడండి ఎర్రర్ వస్తుంది. ఏముంటుంది, కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ అంటుంది. కాలమ్ కౌంట్ అనేది సెట్ సరిపోలేదు అంటుంది. అంటే పైనేమో మనకి కాలమ్స్ 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. దాని సంబంధించిన వాల్యూస్ ఏమో ఓన్లీ 4 ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒప్పుకోదు అనమాట. అందుకని మనం దీన్ని కూడా తీసేయాలి. అంటే మనం ఇక్కడ ఫోన్ నంబర్ని ఇన్సర్ట్ చేయట్లేదు. అఫ్ కోర్స్ నేను ఇక్కడ కిరణ్ 2 అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా నేను 2 అని ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ సేమ్, కొంచెం వాల్యూస్ మార్చాను. బట్ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. ఇక్కడ చూస్తే మనకి డేటా ఇన్సర్ట్ అయ్యింది. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా కూడా డేటా అలౌ చేసింది. ఇక్కడ చూస్తే మనకి రీడ్ చేస్తే డేటాని ఈ కిరణ్ 2 ఫోన్ నెంబర్ నల్ ఉంది. నల్ అంటే నల్ అలౌ చేసింది. అంటే ఎంటీ కాలమ్ని, ఎంటీ సెల్ని అలౌ చేసింది. ఆ రికార్డులో ఎంటీ సెల్ అలౌ చేసింది ఫోన్ నంబర్. బట్ మనకేమో మన అప్లికేషన్లో కంపల్సరీగా యూజర్ ఫోన్ నంబర్ అవసరం, బ్లాంక్ వదిలేయకూడదు. అందుకని యూజర్ని కంపల్సరీగా అది ఇచ్చే విధంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ టైంలోనో ఏదో టైంలో మనం రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే, ఆ విధంగా ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనము టేబుల్ డిజైన్ చేసేటప్పుడే దాన్ని మనం ఇక్కడ టేబుల్ ఎక్కడ డిజైన్ చేసాం, టేబుల్ ఎక్కడుంది చూద్దాం. ఇక్కడ మనకి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఈ ఫోన్ అనే దగ్గర మనకి నాట్ నల్ అని పెట్టాలి. నాట్ నల్ అని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. అలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే కంపల్సరీ డేటా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకపోతే మనకి ఒప్పుకోదు. సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, దీన్ని ఏ విధంగా మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది.
టేబుల్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ఈ అప్డేట్ చేయాలి, ఆల్టర్ చేయాలి అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని రాసాం మనం ఇక్కడ. ఓకే, ఆల్టర్ టేబుల్ అని ఉంది. ఓకే, దీన్ని మనం రిలీజ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్, డేటాబేస్ నేమ్ ఆల్రెడీ డిఫాల్ట్ ఇచ్చాము, డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. అది మోడిఫై కాలం అని మనం అనుకుంటా. ఇక్కడ చూద్దాం ఒప్పుకుంటుందేమో. ఓకే, మోడిఫై కాలం ఇవ్వాలి, కాలం ఇవ్వకపోతే ఒప్పుకోదు. ఏ కాలంని, ఫోన్ నంబర్ అనే కాలంని ఇంటిజర్ ఉండాలి అండ్ నాట్ నల్ అని ఇలా అంటున్నాను నేను. చూద్దాం. ఓకే, ఇంతకుముందు మనం అంటే ఈ కన్స్ట్రెయిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ టైం ఎలా సెట్ చేయాలి అనేది. అంటే ఇక్కడ కాలంని మోడిఫై చేస్తున్నాం, అంటే కన్స్ట్రెయిన్స్ చేంజ్ చేస్తున్నాం కాలం సంబంధించిన. నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఎర్రర్, ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ నల్ వాల్యూ అంటుంది. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఏముంటుంది? ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ నల్ వాల్యూ ఉంటుంది. ఎందుకు ఇలా వచ్చింది అంటే ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంది. కొంత డేటా ఎలా ఉంది అంటే కొన్ని రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే నల్ వాల్యూస్ తో ఉన్నాయి. ఫోన్ నంబర్ కాలం నల్ వాల్యూస్ ఎలా చేసింది ఇంతకుముందు డిజైన్ ప్రకారం. మనం ఇప్పుడు మోడిఫై చేయాలనుకుంటున్నాం. అలా వద్దు, నాకు కంపల్సరీ ఆ కాలంలో డేటా కంపల్సరీ ఉండాలి, నల్ అలౌ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ విధంగా మోడిఫై చేస్తుంటే అది కుదరదు అంటుంది. ఎందుకని కుదరదు అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ నాట్ నల్ అంటే నల్ వాల్యూస్ ని అలౌ చేయకూడదు అని అర్థం. ఓకే, ఇక నుంచి చేయం, బాగుంది. కానీ ఆల్రెడీ ఉన్న వాటి సంగతి ఏంటి? ఆల్రెడీ ఇక్కడ మనకి కొన్ని రికార్డ్స్ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే ఉంది. రియల్ టైంలో థౌజండ్స్ లో ఉండొచ్చు, థౌజండ్స్ లో ఉండొచ్చు. బట్ అలాంటప్పుడు నువ్వు మధ్యలో అప్లికేషన్ లో ఇలా రూల్ మార్చాలి అంటే అది ఒప్పుకోదు. అప్పుడు ఏం చేయాలి? అన్ని రికార్డ్స్, ఇప్పుడు మనకు ఒకటే ఉంది, రియల్ టైంలో కొన్ని లక్షల రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా నల్ వాల్యూస్ ని, వాటన్నింటిలో డేటా ఎంటర్ చేయాలి. డేటా ఎంటర్ చేసి అప్పుడు ఇక నుంచి ఈ రూల్ ని మనం అప్లై చేసుకోవచ్చు, ఆ కన్స్ట్రెయిన్ ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం దీంట్లో డేటా ఎంటర్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో డేటా ఎంటర్ చేస్తేనే అది మనకి ఒప్పుకుంటాం, లేదా డెలిట్ అన్నా చేయాలి, ఎంటర్ అన్నా చేయాలి. డెలిట్ చేయడం కరెక్ట్ కాదు కదా, డేటా ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే మనం డమ్మీ కాబట్టి నేను దీన్ని డెలిట్ చేస్తున్నాను. డెలిట్ చేయడం కూడా ఇది ఒప్పుకోవట్లేదు. ఓకే, డేటా ఎంటర్ చేసుకోవాలి. గుడ్, నేను ఇంకోటి తీసుకుని డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇది తర్వాత చెప్తా మీకు. ఫస్ట్ ఊరికి నేను అప్డేట్ చేస్తున్నాను దాన్ని. అప్డేట్ టేబుల్ customers okay, set phone number
పిహెచ్ నంబర్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఫోన్ నంబర్ నేను ఎంటర్ చేయాలి ఇక్కడ కంపల్సరీగా, ఎందుకంటే నల్ ఉంచకూడదు అట్లా. ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి రాంగ్ అవుతుంది, అంటే రాంగ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మన డేటాబేస్ లో మన టేబుల్లో, కస్టమర్స్ టేబుల్లో కోర్స్ ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. అలా కాకుండా ఒక 2 crores రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, రియల్ టైంలో 2 crores రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, అందరి ఫోన్ నంబర్స్ ఈ ఫోన్ నంబర్ రీప్లేస్ అయిపోతుంది. ఎందుకంటే మనము ఈ ఈ ఫోన్ నంబర్ని ఎవరికి సెట్, ఏ రికార్డుకి, ఏ రోకి సెట్ చేయాలో, లేదా ఏ యూజర్కి, ఏ కస్టమర్కి, లేదా ఎవరికి సెట్ చేయాలో మనకు మెన్షన్ చేయలేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే వేర్ కస్టమర్ నేమ్ లేదా కస్టమర్స్ నేమ్ కాదు, లేదా కస్టమర్ ఐడి అందాం. కస్టమర్ ఐడి కూడా ఉంది కదా మన దగ్గర. వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. చూద్దాం ఇక్కడ. ఎస్, కస్టమర్ ఐడి 2 ఉంది. కస్టమర్ ఐడి అంటే కస్టమర్ ఐడి 2 అయితే వాళ్ళ ఫోన్ నంబర్ని ఈ విధంగా మార్చేసాయి అని చెప్తున్నాం. అంటే కస్టమర్ 2కు సంబంధించిన ఫోన్ నంబర్ని మార్చమని చెప్తున్నాం. ఇలా ఏదో ఒకటి ఇట్లా వేర్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఫిల్టరింగ్ అనమాట, ఫిల్టర్ అవుతుంది. అంటే ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నింటిలో ఈ కస్టమర్ ఐడి 2 ఉన్నది మాత్రమే సెలెక్ట్ అవుతాయి. అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యి ఆ రికార్డుకి సంబంధించిన ఫోన్ నంబర్స్ ని ఈ విధంగా మారుస్తుంది. కస్టమర్ ఐడి 2 అనేది ఒకరికంటే ఎక్కువ మందికి ఉందనుకోండి, అందరి ఫోన్ నంబర్లు ఈ విధంగా మారిపోతాయి. కానీ మనం అలా మెయింటైన్ చేయము. కస్టమర్ ఐడి అంటే యూనిక్ గా ఉండేటట్టు చూస్తాం. ఓకే, అలా ఆ విధంగా డిజైన్ చేయాలి మనం, ఆ విధంగా డిజైన్ చేయాలి. అవన్నీ చేద్దాం. ఓకే, చూడండి, కస్టమర్ ఐడిని బేస్ చేసుకొని మనము అప్డేట్ చేస్తున్నాం ఫోన్ నంబర్ని. ఇప్పటి వరకు అయితే ఎలా ఉంది, మనకి కస్టమర్ ఐడి 2కు సంబంధించిన ఫోన్ నంబర్ బ్లాంక్ ఉంది, నల్ వాల్యూ ఉంది. దాన్ని మనం సంథింగ్ వాల్యూ తోటి మనం అప్డేట్ చేస్తున్నాం. ఓకే, అప్డేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే, ఒకసారి రీఫ్రెష్ కొడితే చూడండి వాల్యూ వచ్చింది. ఎవరికి మారింది? ఓన్లీ కస్టమర్ ఐడి 2కు సంబంధించిన రికార్డులోనే ఫోన్ నంబర్ మారింది, మిగతా వాళ్ళకి మారలేదు. అందుకని చెప్పేసి అప్డేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, వేర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు మనము అన్ని అంటే నల్ వాల్యూస్తో, ఏ ఫోన్ నంబర్ నల్ వాల్యూస్తో ఏ రికార్డు లేదు. ఇప్పుడు నేను దాన్ని ఆల్టర్ చేస్తాను. టేబుల్ని ఏం సెట్ చేస్తానంటే, అంటే ఇప్పటి వరకు ఎలా ఉంది, నల్ వాల్యూస్ ఎలా చేస్తుంది కదా, ఇంకా అలా చేయకుండా రూల్ పెట్టేస్తున్నాను. ఈ కన్స్ట్రైన్స్ ని, నాట్ నల్ కన్స్ట్రైన్ ని దీనికి అప్డేట్ చేస్తున్నాను, మోడిఫై చేస్తున్నాను. చూడండి, ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు జరిగింది. సేమ్ కమాండ్ నేనేం మార్చలేదు. ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఓకే, ఏమైంది, నేను ఆల్రెడీ ఉన్న డేటాని చేంజ్ చేశాను. నల్ వాల్యూస్ అన్నింటినీ వాల్యూస్ దాంట్లోకి మనం అప్డేట్ చేశాను. అందుకే నేను చెప్పాను మీకు, ఏదైనా సరే ఒక డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడే నీట్గా ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని, దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసి అసలు ఏమేమి కాలమ్స్ ఉండాలి, ఆ కాలమ్స్ డేటా టైప్స్ ఏమి ఉండాలి, వాటికి సంబంధించిన కన్స్ట్రెయిన్స్ రూల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకొని పేపర్ వర్క్ చేసుకొని అప్పుడే ఏం చేసుకోవాలి. కొన్ని రోజులు అప్లికేషన్ రన్ చేసిన తర్వాత, లైవ్ లో రన్ చేసిన తర్వాత, ఓకే, ఎన్నో ట్రాన్సాక్షన్ జరుగుతాయి, డేటా చాలా మనకి కలెక్ట్ అవుతుంది. అప్పుడు మధ్యలో డేటాబేస్ డిజైన్ మార్చాల్సిన అవసరం వస్తే, మార్చాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాను. చాలా అంటే వీలు కాదు అనలేదు, నేను ఎక్స్పెన్సివ్ అన్నాను. ఎక్స్పెన్సివ్ అని ఎందుకు అన్నాము అంటే, చెప్పాను కదా, ఇప్పుడే నేను చిన్న ఈ కన్స్ట్రెయిన్ మార్చడానికి వీలు కాలేదు. నేను ఆ డేటాని మారిస్తేనే వీలైంది. ఆ డేటా సింగిల్ రికార్డ్ ఉంది కాబట్టి నాకు ఒక 1 minute-లోనో 1 second-లోనో అయిపోయింది. అలా కాకుండా నీకు కోట్లలో లక్షల్లో రికార్డ్స్ ఉంటే, పదుల్లో ఎంప్లాయీస్ కూర్చొని డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అదంతా మనకి ఖర్చే కదా. అందుకని ముందే ప్లాన్ చేసుకోవాలి. గుడ్. ఇప్పుడు కన్స్ట్రెయిన్ సెట్ అయిపోయింది, నాట్ నల్ పెట్టేశాను, ఫోన్ నంబర్. ఇక ఫోన్ నంబర్ ఇవ్వకపోతే ఒప్పుకోదు అనమాట. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇంతకుముందు ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి నేను ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. కిరణ్ 3 పేర్లు ఏం పెట్టుకుని, నేను కిరణ్ 1, కిరణ్ 2, కిరణ్ 3 పెడుతున్నాను. ఓకే, వద్దులే. రాము
customer ID 3 is something date of birth, ఓకే, హైదరాబాద్, ఒంగోలు, ఏదో ఒకటి సంథింగ్ అడ్రస్. నేను ఈ విధంగా రికార్డ్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు నేను. చూడండి, ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఎలా ఇస్తున్నా ఇప్పుడు కూడా అలానే ఫోన్ నెంబర్ ఇవ్వకుండా డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎర్రర్ వచ్చేసింది ఇమ్మీడియట్ గా. ఎర్రర్ కోడ్ అని చెప్పేసి సమ్ కోడ్ ఇచ్చి ఫీల్డ్ పిహెచ్ నంబర్ డస్ నాట్ హ్యావ్ ఎ డిఫాల్ట్ వాల్యూ అంటుంది. నువ్వేమి ఇక్కడ ఇవ్వట్లేదు నువ్వు డేటా ఫోన్ నెంబర్ కి, నాకడేమో డిఫాల్ట్ ఏమి నువ్వు సెట్ చేయలేదు. అంటే యూజర్ ఇవ్వకపోయినా ఒక డేటాను తీసుకునేది డిఫాల్ట్ డేటా అంటారు. మనం ఇవ్వకపోయినా డేటాబేస్ కి చెప్పుంచుతాం అనమాట. యూజర్ నుంచి డేటా రాకపోతే ఈ డేటాని ఫిల్అప్ చేయమని, ఈ డేటాని స్టోర్ చేయమని చెప్తాం. దాన్ని డిఫాల్ట్ డేటా అంటారు. డిఫాల్ట్ డేటా ఏం లేదు, ఎందుకు వదిలేసావు ఇక్కడ అంటుంది. అది డిఫాల్ట్ డేటా ఏం లేదు, ఎందుకు వదిలేసావు అంటుంది. అంటే ఇక్కడ కంపల్సరీగా ఫోన్ నెంబర్ మనం ఇవ్వాలి. కంపల్సరీ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సారీ, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఫోన్ నెంబర్ ఇస్తేనే ఒప్పుకుంటుంది. పిహెచ్ నంబర్, ఇక్కడ వాల్యూ కూడా మనము ఫోన్ నంబర్ ఏదో ఒకటే ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఇలా ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఓకే, అప్డేట్ చేయకుండా కాదు అది. ఎందుకంటే ఈ నల్ వాల్యూ ఇక్కడి నుంచి నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయకూడదు అన్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ డేటా ఉంది, దాంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి, వాటిని ఒప్పుకోదు అనమాట. అవన్నీ సరి చేస్తేనే ఇది అవుతుంది. అందుకని చెప్పేసి టేబుల్ డిజైన్ చేసేటప్పుడే, డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు ఈ డేటా ఇవ్వకపోతే, అంటే దీన్ని బ్లాంక్ వదిలేస్తే ఫోన్ నెంబర్ని ఒప్పుకోలేదు, ఎర్రర్ వచ్చేసింది. అంటే డేటా ఇన్సర్ట్ అవ్వలేదు. ఇది చూడండి, కావాలంటే వెళ్ళి చూడండి. ఎర్రర్ వచ్చింది అంటే అర్థం డేటా ఇన్సర్ట్ కాలేదని అర్థం. డేటా ఇన్సర్ట్ కాలేదని అర్థం అంటే రిమైనింగ్ డేటాని కూడా అది ఇన్సర్ట్ చేయదు. ఓకే, చూడండి, ఇక్కడ రీఫ్రెష్ కొడుతున్నాను, మనకి డేటా ఏం రాలేదు, న్యూ రికార్డ్ ఏం రాలేదు. ఓకే, ఎర్రర్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను డేటా ఫిల్అప్ చేశాను, మొత్తం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అయిపోయింది ఎర్రర్ ఏం లేకుండా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నాను, రీఫ్రెష్ లేదా రీరన్, మనకి రాము అనే న్యూ రికార్డ్ వచ్చేసింది. అంటే నాట్ నల్ అనే కన్స్ట్రైన్ ఎందుకు సెట్ చేసుకోవాలో అర్థమైంది కదా. కంపల్సరీగా వాల్యూని ఎంటర్ చేయాలి ఈ కాలంలో అనే ఒక రూల్ పెట్టుకోవడానికి అనమాట. ఓకే, అలా మనకి ఎన్నిటికి ఉండాలి కంపల్సరీ? ఇక్కడ కంపల్సరీ ఏది చూడండి, కస్టమర్ సంబంధించిన ఐడి కంపల్సరీగా ఇవ్వాలి. కస్టమర్ ఐడి ఉండాలి. కస్టమర్ అంటేనే అసలు నేమ్ కంపల్సరీగా ఉండాలి. ఐడి కంటే నేమ్ కంపల్సరీ, ఐడి కంపల్సరీ. డేట్ ఆఫ్ బర్త్ ఆప్షనల్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఉంటుంది లేదా లేదు. అడ్రస్ కూడా ఉంటే ఉంటుంది లేదా ఆప్షనల్ పెట్టుకోవచ్చు సమ్ టైమ్స్. లేదు, ఆ బిజినెస్ అంటే మనం అప్లికేషన్ ఎవరి కోసం తయారు చేస్తున్నామో వాళ్ళు అడ్రస్ కంపల్సరీగా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీగా ఉండాలి అనుకుంటే మనం సెట్ చేయాలి, తప్పదు. అది ఎవరు చెప్తారు ఆ విషయం? మనం ఎవరి కోసమైతే అప్లికేషన్ తయారు చేస్తున్నామో ఆ బిజినెస్ మెన్ వాళ్ళ ఆ పర్సన్స్, ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మనతో కూర్చొని డిస్కషన్ చేస్తారు. చేసినప్పుడు ఈ కాలమ్స్ డేటా కంపల్సరీగా కలెక్ట్ చేయాలి అంటారు వాళ్ళు. అన్నప్పుడు మనం ఆ విధంగా రూల్స్ సెట్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ ఫోన్ నెంబర్కి మాత్రమే రూల్ సెట్ చేశాం. ఇప్పుడు కస్టమర్ ఐడికి కస్టమర్ నేమ్ కూడా రూల్ సెట్ చేద్దాం, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అంతే కదా. ఆ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్. ఇప్పుడు నేను దీన్ని గ్రాఫికల్ గా చేసి చూపించడం మీకు. జస్ట్ ఇప్పుడు మనకి వీటికి కూడా కమాండ్ లెవెల్ సెట్ చేయాలంటే ఏం చేయాలి? ఇదే విధంగా ఈ ఫోన్ నెంబర్ తీసేసి నేను కస్టమర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ వేర్ కార్ పెట్టేసి చేసేయాలన్నమాట. అంతే, సింపుల్. అలా మోడిఫై చేసుకుంటాం. గ్రాఫికల్లో చూపిస్తా ఒకసారి మీకు. మిస్టర్ సురేష్, నేను మాట్లాడేది వినపడుతుంది కదా నీకు? మిస్టర్ సురేష్,
హలో సురేష్. ఎస్, నువ్వు రిజిస్టర్ అవ్వలేదు. ఒకసారి ఆఫీస్కి కాల్ చేయి. ఆఫీస్ నంబర్ వచ్చేసి నువ్వు లాగిన్ అయ్యావు కదా, అంటే జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అవుతున్నావు కదా, జూమ్ ఐడి స్టార్టింగ్ 0 పెట్టుకో. 0 పెట్టుకొని ఆఫీస్కి కాల్ చేయి ఒకసారి. ఓకే, ఓకేనా? ఓకే, రిజిస్టర్ అయితే నేమ్ లేదంటున్నారు. ఒక్కసారి ఏం చేస్తారంటే, మీరు రిజిస్టర్ అయినప్పుడు ఒక రిజిస్టర్ నంబర్ వస్తుంది, దాని స్క్రీన్ షాట్ ఏమైనా ఉంటే ఒకసారి పంపించు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసే. నువ్వు మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా? వాట్సాప్ గ్రూప్ ఓకే, ఉంటే మెసేజ్ పెట్టు ఒకసారి. అది ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరున్నా సురేష్ ఉన్నారా? నువ్వు కాక లేదు, ఒకరే ఉన్నారు సురేష్. ఓకే, ఇది నేను గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేశాను. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ఫోన్ నంబర్కి నాట్ నల్ అనేది సెట్ చేసాం మనం, అంటే నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు. మనము ఈ కస్టమర్ ఐడికి కస్టమర్ నేమ్ కూడా నేను నాట్ నల్ సెట్ చేస్తున్నాను. నాట్ నల్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది సెట్ అవ్వాలి అంటే ఇక్కడ అప్లై కొట్టాలి. కింద గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ లో అప్లై కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ రాసుకుంది, వర్క్ బెంచ్ కోడ్ రాసుకుంది, ఆల్టర్ టేబుల్ సో అండ్ సో సో అండ్ సో చేంజ్ కాలం అంటుంది. అది మనం మోడిఫై కాలం అన్నాం, ఇది చేంజ్ కాలం అంటుంది. మోడిఫై కాలం కూడా పనిచేసింది కదా. ఓకే, చేంజ్ కాలం, కాలం నేమ్. ఓకే, ఇంటూ దానికి కొన్ని రూల్స్ వేరే ఉంటాయి మామూలుగా బై డిఫాల్ట్, అవి మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, చేంజ్ కాలం వచ్చేసి కాలం నేమ్ ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కాలం నేమ్ ఇవన్నీ ఇట్లా ఉంటుంది. మరి అంత ఫార్మాలిటీ మనం వాటిని పాటించాల్సిన అవసరం లేదు. కోడ్ రాసుకుంటుంది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం గ్రాఫికల్ చేసిన ఫైనల్ గా రన్ అయ్యేది కమాండ్సే. అవన్నీ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉంది, బట్ మనం రాయలేదు అంతే. గుడ్, అప్లై అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ కూడా మనం బ్లాంక్ వదిలితే ఒప్పుకోదు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ బ్లాంక్ వదిలినా ఒప్పుకుంటుంది. ఓకే, గుడ్. ఇక్కడ నువ్వు నాట్ నల్ అంటున్నావు కదా, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసుకుంటే, డిఫాల్ట్ వాల్యూ దేనికైనా సెట్ చేస్తే నాట్ నల్ పెట్టినా మనకి ఇబ్బంది ఉండదు, డిఫాల్ట్ గా తీసుకుంటుంది. దాని గురించి కూడా నెక్స్ట్ మనం నేర్చుకుందాం. డిఫాల్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నల్ వాల్యూ పెట్టినప్పుడు, నాట్ నల్ అని పెట్టినప్పుడు వాల్యూ ఇవ్వకపోతే ఇంతకుముందు ఏముంది, నువ్వు వాల్యూ సప్లై చేయలేదు, డిఫాల్ట్ వాల్యూ లేదు అంటుంది. మనం డిఫాల్ట్ అనే కన్స్ట్రెంట్ సెట్ చేసేటప్పుడు దాని గురించి నేర్చుకుందాం. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ కన్స్ట్రెంట్కి వెళ్దాం. యూనిక్ కన్స్ట్రెంట్. యూనిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూజర్ని రిజిస్టర్ చేస్తున్నాం నేను ఇక్కడ. ఓకే, రాము కాకుండా ప్రసాద్ అనే ఒక యూజర్ని రిజిస్టర్ చేస్తున్నాను. ఒంగోల్ 2 సంథింగ్ ఫోన్ నంబర్, ఎవరో ఏంటో మెసేజ్, రిజిస్టర్ అయిన కోడ్ లేదు. మై నేమ్ ఈజ్ సురేష్ అద్దంకి. ఓకే, ఆ విషయం ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి, అక్కడ ఆఫీస్లో చూస్తారు. వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి, మీరు ఏది చెప్తున్నారో దాన్ని వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఓకే, గుడ్. నేను రేటింగ్ ఇస్తాను, బట్ ఇక మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. 3 అనే కస్టమర్ ఐడి అనేది ఆల్రెడీ రాముకు కూడా ఉంది, ప్రసాద్ కూడా అదే ఇస్తున్నాను నేను. ఇప్పుడు రన్ చేస్తున్నాను, హ్యాపీగా ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ డేటా చూస్తున్నాను, రిఫ్రెష్, న్యూ రికార్డ్ వచ్చింది. బట్ ఇక్కడ ప్రసాద్ అండ్ రాము ఒకే ఐడి మీద ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కస్టమర్ ఐడి అనేది
ఒక్కొక్కరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో నీకు స్టూడెంట్ ఐడి ఇస్తారు. స్టూడెంట్ ఐడి నంబర్ ఉంటుంది. బ్యాంక్ వెళ్తే అకౌంట్ నంబర్ ఉంటుంది. ఓకే, ఇలా ఈ నంబర్స్ ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉండాలి. యూనిక్ డూప్లికేట్స్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, బ్యాంక్ లో నువ్వు డ్రా చేస్తే వాడి అకౌంట్ లో డ్రా అవుతాయి, ఎవరి అకౌంట్ లో ఎవరు డ్రా చేస్తున్నారు అర్థం కాదనమాట. ఓకే, ఇట్లా ప్రాబ్లం ఉంటుంది. రికార్డ్ మెయింటైన్ చేయడం ప్రాబ్లం ఉంటుంది. రికార్డ్స్ మెయింటైన్ చేయడం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మనకి నేమ్స్ సమ్ టైమ్స్ డూప్లికేట్ ఉంటాయి. అందుకే మనం ఐడి పెట్టుకున్నాం. నేమ్స్ ని మనము ఇలా యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఎందుకని మనం నేమ్ ఉపయోగించడం అంటే, స్కూల్లో కానీ కాలేజీలో, స్కూల్స్ లో అండ్ బ్యాంక్స్ లో మన నేమ్ ని ఎందుకు తీసుకోరు, పరిగణలోకి తీసుకోరు అంటే డూప్లికేట్స్ ఉండే అవకాశం ఉంది. ఒకే పేరుతో ఒకే సర్నేమ్ అన్ని సేమ్ ఉండేవాళ్ళు ఉంటారు. ఒకే ఇంట్లో కూడా ఉంటారు అనుకోకుండా. కొన్ని నేను గమనించాను. కొన్ని ఫ్యామిలీస్ లో అన్నదమ్ములు ఇద్దరు ఒకే పేరుతో ఉంటారు. ఇలా ఓకే, వాళ్ళు తెలియక అమాయకత్వంతో పెట్టుంటారు. రేపు ఏదన్నా ఆస్తులు పంచుకోవాలన్నా, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలని ఎలా చేస్తారో అర్థం కాదు. ఓకే, అలా కొన్ని తండాల్లో అలా నేను చూశాను. నేను విన్నాను డైరెక్ట్ గా కూడా ఇలా. సో అది ప్రాబ్లం అవుతుంది. అందుకే మనకి కస్టమర్ ఐడి, అందుకే గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ నంబర్ పెట్టింది. ఓకే, ఈ విధంగా రకరకాలుగా మారుస్తున్నారని చెప్పేసి యూనిక్ పథకాలు అన్ని కరెక్ట్ గా ఎవరికి వాళ్ళకి సపరేట్ గా అందడానికి, డూప్లికేట్స్ లేకుండా. ఓకే, 10 మందికి ఇస్తారు, 100 మందిని రాసుకుంటారు డూప్లికేట్లు పెట్టేసి ఒకప్పుడు. అలా అందుకని చెప్పేసి ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ లింకింగ్ ఇవన్నీ పెట్టేసింది అనమాట. డైరెక్ట్ గా బ్యాంక్ లోకి వెళ్ళి పడిపోతాయి. అంటే మిస్యూజ్ జరిగే అవకాశం ఉండదు. అలా యూనిక్ ఐడినే పెట్టింది. అలానే ప్రతిదానికి రికార్డు మెయింటైన్ చేయడానికి యూనిక్ ఐడి ఒకటి ఉండాలి. మిగతావి సమ్ టైమ్స్ డూప్లికేట్ ఉండొచ్చు. అందుకని చెప్పేసి మనకి యూనిక్ ఉండాలి. ఇక్కడ చూడండి ప్రాబ్లం అవుతుంది. మనకి ఇక్కడే ఒక ప్రాబ్లం వస్తుంది కూడా. ఏంటంటే ఇంతకు ముందు మనం ఒక పని చేసాం, అప్డేట్ చేసాం. ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ అని చెప్పి, సారీ ఇక్కడ కదా, ఎక్కడ చేసాం, ఇక్కడ చేసాం. అప్డేట్ కస్టమర్స్ సెట్ ఫోన్ నంబర్ అని చెప్పేసి వేర్ కస్టమర్ ఐడి 2 అన్నాం. నేను వేర్ కస్టమర్ ఐడి 3 అన్నాను అనుకో, ఇప్పుడు ఎవరికి మారుతుంది, ఎవరి ఫోన్ నంబర్ మారుతుంది? నా ఉద్దేశం ఒకరిది మారాలని. ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్ ఐడి 3 అన్నప్పుడు 2 రికార్డులు సెలెక్ట్ అవుతాయి. 2 రికార్డులు సెలెక్ట్ రాంగ్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్ ఒకటి వెరైటీకి ఇస్తాను. ఇప్పుడు నేను 1 2 3 4 5 6 7 8 అని ఇస్తున్నాను. ఈ చూడండి, వాళ్ళిద్దరికి ఫోన్ నెంబర్ మారిపోతుంది. చూడండి, ఇక 2 రోస్ ఎఫెక్టెడ్ ఉంటుంది. 2 రోస్ ఎఫెక్టెడ్ ఉంటుంది. మనం ఇక్కడికి ఒకసారి వెళ్ళి మనం ఒకసారి రీఫ్రెష్ కొడితే చూడండి, వీళ్ళిద్దరు ఫోన్ నంబర్లు రీప్లేస్ అయిపోయినాయి. వాళ్ళ ఫోన్ నంబర్లు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇది రాంగ్, కరెక్ట్ కాదనమాట. అందుకని కంపల్సరీగా డేటాబేస్ లో టేబుల్లో ఏదో ఒక కాలం యూనిక్ డేటాని స్టోర్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేయాలి, ఆ రికార్డ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం. అందుకని మనం ఒక కస్టమర్ ఐడి, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా, యూజర్ కి రిలేటెడ్ కాకపోయినా, ఇప్పుడు కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ కస్టమర్ సంబంధించింది, రిలేటెడ్ అడ్రస్ రిలేటెడ్, ఫోన్ నంబర్ రిలేటెడ్, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, అతని దగ్గర ఉంటాయి. బట్ ఇది మనం ఈ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఒక ఐడిని పెడుతున్నాం. ఐడి ఇక నుంచి ఈ ఐడి కూడా ఇతను రిలేటెడే, ఆ కస్టమర్ కు సంబంధించిందే. ఈ విధంగా చేస్తున్నాం. ఓకే, సో ఇది యూనిక్ గా ఉండాలి. మిగతా సమ్ టైమ్ డూప్లికేట్ వచ్చినా సరే, ఇద్దరు కిరణ్లు ఉన్నా, ఇద్దరు రాములు ఉన్నా, మనం వీటిని బట్టి గుర్తించవచ్చు, కస్టమర్ ఐడిని బట్టే గుర్తించవచ్చు. అందుకని దీనికి యూనిక్ అనేది సెట్ చేస్తే అలా ఎలౌ చేయదు, అలా మనకి ఎలౌ చేయదు. ఇప్పుడు చూడండి, మళ్ళా నేను మోడిఫై కాలం, ఫోన్ నంబర్ కాదు, ఇప్పుడు కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి. ఓకే, ఇంట్ నాట్ నల్ కూడా పెడుతున్నా, ఎందుకంటే యూనిక్ ఉండాలంటే నల్ కూడా ఉండకూడదు కదా. అందుకని యూనిక్ అని అప్డేట్ చేస్తున్నా. అంటే దీనికి 2 కన్స్టెంట్స్, 2 రూల్స్ పెట్టాను, నాట్ నల్ అండ్ యూనిక్. నాట్ నల్ అండ్ యూనిక్, నల్ కూడా వదలకూడదు కదా, 2 రికార్డ్స్ నల్ ఉంటే వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇట్లా యూనిక్ దగ్గరికి వచ్చేసరికి రాంగ్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. క్లియర్ గా మనకి ఎర్రర్ మెసేజ్ ని మనం చదివితే ఇక్కడ ఏముంది అంటే, డూప్లికేట్ ఎంట్రీ 3 ఫర్ కీ కస్టమర్ ఐడి అంటుంది. 3 అనేది డూప్లికేట్ ఎంట్రీ ఉంది, నేను దీన్ని
సెట్ చేయను, మాడిఫై చేయను అంటుంది. ఇప్పుడు దీన్ని మోడిఫై చేయను అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓకే, ఇక నుంచి డూప్లికేట్ అలౌ చేయదు. ఇక నుంచి డూప్లికేట్ అలౌ చేయదు. ఆల్రెడీ డేటా ఉంది కదా టేబుల్లో, డూప్లికేట్ డేటా ఉంది. నేను ఎలా రూల్ దీన్ని సెట్ చేసేది అంటుంది. నేను ఈ కాలంకి రూల్ పెడతాను నేను. ఏంటి, డూప్లికేట్స్ అలౌ చేయొద్దు అంటున్నాను. అంటే 1 ఓకే, 2 ఓకే, 3 డూప్లికేట్ ఉంది. ఇలా డూప్లికేట్ అలౌ చేయొద్దు అని చెప్తున్నాను నేను మధ్యలో. అంటే కొంత డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ రూల్ పెడుతున్నా. ఆ రూల్ పెడుతుంటే ఆల్రెడీ ఉన్న డేటాను చెక్ చేసింది అది. ఆల్రెడీ ఉన్న డేటాలో డూప్లికేట్ ఉండేసరికి మనకి ఎర్రర్ వచ్చేసింది, సెట్ చేయండి దీన్ని అంటుంది. నేను దీన్ని సెట్ చేయను అంటుంది. కావాలంటే చెక్ చేయండి, సెట్ అయి ఉండదు. చూడండి, కస్టమర్ ఐడికి యూనిక్ అనేది సెట్ కాలేదు. యూనిక్ అనేది సెట్ కాలేదు. ఎందుకంటే మనకు ఆ ఎర్రర్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాన్ని తీసేస్తున్నాను. సెట్ కస్టమర్ ఐడి కస్టమర్ ఐడి 4కి సెట్ చేద్దాం. 4 ఇప్పుడు ఇక మనం వేర్లో కస్టమర్ ఐడి వాడటానికి లేదు. ఎందుకంటే మనం కస్టమర్ ఐడినే మనం తీసుకుంటున్నాం కాబట్టి కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్డ్ ఏముంది, కస్టమర్ నేమ్ ఎవరిది? కస్టమర్ నేమ్ ప్రసాద్. ఓకే, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది మారిపోయింది. రిఫ్రెష్ 4 వచ్చేసింది. 1 2 3 4 డూప్లికేట్స్ లేవు. ఇప్పుడు మారుద్దాం. ఇప్పుడు కూడా మారవా నువ్వు? చూద్దాం. ఇవన్నీ చాలా చెత్తుంది. రిమూవ్. ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తున్నాను. అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. యూనిక్ అనేది సెట్ చేసింది. చెక్ చేయండి, గ్రాఫికల్లో చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడికి యూనిక్ అనే కన్స్ట్రైన్ కూడా అప్లై చేసింది. ఇక్కడ నుంచి మనం డూప్లికేట్స్ అలౌ చేయదు. ఇప్పుడు డూప్లికేట్ మనము స్టోర్ చేయడానికి ట్రై చేద్దాం. డూప్లికేట్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఇక్కడ 3 ఇస్తున్నా నేను. 3 ఏం పెడతాం, రాణి అని చెప్పేసి సంథింగ్. ఇవన్నీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ 3 అనేది కస్టమర్ ఐడి డూప్లికేట్ ఆల్రెడీ 3 ఉంది వేరే వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ 3 ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఎర్రర్, డూప్లికేట్ ఎంట్రీ 3 అంటుంది. ఓకే, 4 ఇస్తున్నా. డూప్లికేట్ ఎంట్రీ 4 అంటుంది. 4 ఇచ్చినా ఒప్పుకోట్ల. ఇప్పుడు 5 ఇస్తున్నా. ఓకే, స్టోర్ అయిపోయింది. 5 లేదు కాబట్టి మనకి స్టోర్ అయిపోయింది. 5 లేదు కాబట్టి మనకి స్టోర్ అయిపోయింది. చూస్తే 5 అనేది మనకి న్యూ రికార్డ్ ఎంటర్ అయింది. అది యూనిక్. ఏదో ఒక కాలంకి ఈ విధంగా డూప్లికేట్స్ లేకుండా ఆ కాలంలో డేటా ఎంటర్ చేయాలనుకుంటే మనం దానికి ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, కస్టమర్ ఐడికి అలా ఉండాలి, అలానే ఉండాలి, యూనిక్కే ఉండాలి. కస్టమర్ నేమ్ కి మనం ఆ కన్స్ట్రెంట్ సెట్ చేయకూడదు. సెట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కస్టమర్ నేమ్. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఒకే నేమ్తో ఉండొచ్చు. మనం ఆ రిస్ట్రిక్షన్ పెట్టామనుకోండి, ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగదు. అనవసరంగా మనకు ఒక కస్టమర్ పోతాడు అనవసరంగా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టకూడదు. ఆ విధంగా యూనిక్ అనే కన్స్టెంట్ పెట్టకూడదు. నాట్ నల్ పెట్టుకోవచ్చు, యూనిక్ పెట్టకూడదు. దీనికి కూడా నాట్ నల్ పెట్టుకోవచ్చు, యూనిక్ పెట్టకూడదు. డేట్ ఆఫ్ బర్త్ యూనిక్ ఎందుకు పెట్టకూడదు? ఒకే డేట్ లో పుట్టిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒకే నిమిషంలో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అఫ్ కోర్స్ ఒకే సెకండ్ కూడా ఉండొచ్చు, టైం ప్రకారం తీసుకున్నా. అందుకని మనం దీనికి యూనిక్ అనే కన్స్టెంట్ సెట్ చేయకూడదు. అడ్రస్ కి సెట్ చేయకూడదు. ఫోన్ నెంబర్ కి సెట్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ కి ఇక్కడ ఫోన్ నెంబర్స్ చూస్తే ఎవరికి వాళ్ళు సపరేట్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. కొంతమందికి ఫోన్ నెంబర్సే ఉండవు. ఉండని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ని యూజ్ చేసుకుంటారు. వేరే వాళ్ళ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవుతుంటారు. అలా ఎలా చేయకూడదు అని రూల్ పెట్టుకోవచ్చు, అవకాశం ఉంది దానికి. ఫోన్ నెంబర్కి యూనిక్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ వేరే వాళ్ళు వాడిన ఫోన్ నెంబర్ని వాడారనుకోండి, ఈ ఫోన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటది, ఆల్రెడీ ఉంది
ఆల్రెడీ యూజ్ చేశారు, కొత్త ఫోన్ నంబర్ ఇవ్వు అంటుంది. ఓకే, ఆ విధంగా దీనికి కూడా రిస్ట్రిక్షన్ మనం పెట్టుకోవచ్చు, ఫోన్ నంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఫోన్ నంబర్కి మనం సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేసుకోవాలి? మనం ఇక్కడ సేమ్ ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ మోడిఫై కాలం అని చెప్పేసి ఇక్కడ మనము మళ్ళీ ఇక్కడ ఏమైనా డూప్లికేట్లు ఉన్నాయా? అది తలకాయ మళ్ళా ఆల్రెడీ ఇది ఉంది, అది అప్లై కాదు. ఓకే, అప్లై కాదు. ఎందుకని అప్లై కాదంటే ఇక్కడ సేమ్ నంబర్తో ఇద్దరు ఉన్నారు కదా, అందుకని అప్లై కాదు. కావాలంటే ట్రై చేయండి. నేను దీన్ని రన్ చేశానంటే ఇక్కడ ఫోన్ నంబర్ నేను ఇంటిజర్ ఇంటి కాదు వేర్ క్యార్ పెట్టాను. అఫ్ కోర్స్ అనుకుంటున్నా 11 ఎర్రర్, ఫోన్ నంబర్ డూప్లికేట్ ఉంది అని చెప్తుంది. ఆ ఫోన్ నంబర్ కూడా చూపిస్తుంది, ఫలాని ఫోన్ నంబర్ డూప్లికేట్ ఉంది అని చెప్తుంది. అది అంటే దాన్ని మళ్ళీ సెట్ చేస్తేనే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు మనకి నాట్ నల్ అండ్ యూనిక్ అనే కన్స్ట్రైన్స్ రెండింటి గురించి మనం నీట్గా తెలుసుకుందాం. నెక్స్ట్ చెక్ కన్స్ట్రైన్. చెక్ కన్స్ట్రైన్ మనం ఏదైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలనుకున్నాం, ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి అనుకున్నాం. ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మనకి 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 8 ఇయర్స్ లోపు వాళ్ళు రిజిస్టర్ కావడానికి లేదు. 18 ఇయర్స్ లేదా 20 ఇయర్స్, 20 ఇయర్స్ లోపు వాళ్ళు ఎంటర్ అవడానికి రిజిస్టర్ అవడానికి లేదు, రిజిస్ట్రేషన్ జరగడానికి లేదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ లో మనం 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ బ్యాక్ డేట్ తర్వాత ఎంటర్ చేయడానికి లేదు, ఎంటర్ చేయడానికి లేదు అని మనం ఒక రూల్ పెట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ దానికి సంబంధించి మనం సెట్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఏంటది? ఈ చెక్ కన్స్ట్రైన్ లో ఒక్క నిమిషం, మనం ఇవన్నీ కూడా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. మధ్యలో మనం ఆల్టర్ చేస్తున్నాం, అలాగా మనం క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఐడి అన్నాం కదా, ఇక్కడే మనం నాట్ నల్ యూనిక్ ఇలా మనం పెట్టుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలానే క్రియేట్ చేయాలి. అప్పుడు చేయకపోతే మధ్యలో మార్చడానికే ఆల్టరేషన్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ సెట్ చేయాలంటే ఇలానే సెట్ చేయాలేమో అనుకోవద్దు మీరు. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, గుడ్. ఇప్పుడు మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే 20 ఇయర్స్ అంటే ఏ డేటు అంటే 2001 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎంటర్ అవడానికి లేదు అని మనం రిస్ట్రిక్షన్ సెట్ చేసామనుకోండి. ఆ విధంగా మనం సెట్ చేసామనుకోండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టినప్పుడు ఓకే చూద్దాం, అయినా సార్ ట్రై చేద్దాం ఏమైంది. గ్రేటర్ దాన్ ఇది ఇక్కడ నేను చిన్న కన్ఫ్యూజ్ అవుతుంటాను ఇప్పుడు ఎవ్రీ టైం. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని వాడినప్పుడు దీనికి సంబంధించి మనకి కొంచెం చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. ఓకే, గుడ్. ఇక మనకి క్రియేట్ టేబుల్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను నేను. ఆల్టర్ టేబుల్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ నేను ఒకసారి తీసేస్తున్నాను. ఆల్టర్ టేబుల్ యాడ్ ఇక్కడ కన్స్ట్రైన్స్ వాడకుండా చూద్దాం. యాడ్ చెక్ దేనికి యాడ్ చేయాలి? డేట్ ఆఫ్ బర్త్
ఇక్కడ గ్రేటర్ దాన్ వాడాలా, లెస్ దాన్ వాడాలా? డేట్ అనేది ఏ విధంగా తీసుకుంటుంది? పెద్ద డేటు, చిన్న డేటు. ఓకే. లెస్ దాన్ పెట్టి చూద్దాం. లెస్ దాన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది లెస్ దాన్ 2001 01 దానికంటే లోపే ఉండాలి అని నేను ఇక్కడ రెస్ట్రిక్షన్ చెప్తున్నాను. ఇప్పుడు అది ఎలా ట్రీట్ చేస్తో చూద్దాం ఒకసారి. లెస్ దాన్ అంటే 2000 కంటే కింద వాటిని అనుకుంటారా, లేదంటే 2001 2002 ఇట్లా అనుకుంటారా అని చూద్దాం. ఇది పెద్ద డేట్ అనుకుంటున్నాను నేను. మిగతా కింద ఉండేవన్నీ చిన్న డేట్లు అనుకుంటున్నాను. ఆ విధంగా ఇచ్చాను నేను. ఓకే. ఈ చెక్ కన్స్ట్రెయిన్ ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను. అసలు మనం దీనికి ఈ కన్స్ట్రెయిన్ అని ఇవ్వకుండా ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. నో. చెక్ కన్స్ట్రెయిన్ చెక్ 1 is violated. yes violated అంటుంది. వైలేటెడ్ అంటుంది అంటే చెప్పాను ఇంతకు ముందే మీకు. ఓకే. ఏంటి మనం ఆ డేట్స్ ఇక్కడ 2000 నుండి 2002 ఉంది, ఇక్కడ 2002 ఉంది, అందుకని అది వైలేటెడ్ అంటుందేమో. 2002. ఓకే. చెక్ కన్స్ట్రెయిన్ కొంచెం మనము రిలాక్సేషన్ ఇద్దాం దాన్ని. డేట్ 2003 పెడదాం. 2003 బిలో. ఓకే. అంటే 17 years 19 years 18 years వస్తుంది. ఓకే. 17 years ఆఫ్ కోర్స్ 18 years ఎగ్జాక్ట్ గా అనుకోవచ్చు. ఓకే. yes చూసారా 5 rows ఎఫెక్టెడ్ అంట. 5 rows ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ 5 rows ఉన్నాయి, వాటి అన్నింటిని చెక్ చేసింది. ఓకే. డూప్లికేట్ 0, వార్నింగ్ 0 ఏం లేవు. చెక్ కన్స్ట్రెయిన్ సెట్ అయిపోయింది. చెక్ కన్స్ట్రెయిన్ సెట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. దీనికంటే అంటే తక్కువే ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు. ఎలా చేయదు. ఈ విధంగా మనము చెక్ చేసి డేటా స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్ 6 అంటే 5 ఒప్పుకోదు. అది మనకి రూల్ ఉంది. ఏంటి? బ్లాంక్ వదలకూడదు ఒకటి, ఇంకోటి యూనిక్ ఉండాలి. అండ్ రాని ఒక దీనికి యూనిక్ పెట్టలేదు అనుకోండి, రాదా. ఓకే. అండ్ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2005 డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నాను. 2005 డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నాను. ఇతను 2005 డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నాడు. ఇన్సర్ట్ ఒప్పుకోదు. చెక్ కన్స్ట్రెయిన్ వైలేటెడ్ అంటుంది. చెక్ కన్స్ట్రెయిన్ ఒప్పుకోవట్లేదు. ఇంతకంటే డేట్ అంటే మనం పెట్టాం 2003 బిఫోర్ అన్నాం, ఇదేమో 2005, అందుకని నాట్ అలౌడ్. అక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ లో మెసేజ్ అనమాట, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మెసేజ్ పెట్టుకోవచ్చు. ఎర్రర్ మెసేజ్ వచ్చిందంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మెసేజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ ఎండ్ లో కూడా రిసిక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ నుంచి కూడా ఫామ్ వాలిడేషన్ లో కూడా రాసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఓకే. ఎక్కడైనా మనం రిసిక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఏదో రకంగా డేటా వచ్చినా డేటాబేస్ ఒప్పుకోదు. ఇక్కడ బైపాస్ లో డేటా ఇన్సర్ట్ చేసినా నువ్వు డేటాబేస్ ఒప్పుకోదు. ఆ డేటా రాంగ్ డేట్స్, రాంగ్ వాల్యూ. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. చెక్ కన్స్ట్రెయిన్ గుడ్. చెక్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఏమో ఇక్కడ 2002 ఇచ్చామనుకోండి, అని చెక్క స్టోర్ అయిపోతుంది. చూడండి స్టోర్ అయిపోయింది. మన అవుట్పుట్ చూద్దాం. రీఫ్రెష్ ఆర్ రీరన్ చేద్దాం. ఇక్కడ మనకి 6 వచ్చేసింది. రాదా ఈ డేట్ ఆఫ్ బర్త్ తోటి. ఓకే. ఇలా ఆ విధంగా మనం చెక్ కన్స్ట్రెయిన్ ని ఆ విధంగా మనం యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వేరే అదర్ రెజ్యూమ్ MySQL ఎలా ఉంటుంది, వేరే అదర్ డేటాబేస్ లో ఇంకో రకంగా ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అనేది మొత్తం మీకు మెన్షన్ చేసిన స్క్రీన్ రికార్డ్ అవుతుంటుంది. చూడండి MySQL ఎలా ఉంటుంది. ఓకే. చెక్ కన్స్ట్రెయిన్ ఆల్టర్ చేసుకోవడం కోసం MySQL ఎలా ఉంటుంది. అండ్ అదర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఉంటే మెన్షన్ చేస్తాను కంపల్సరీగా. అండ్ డిఫాల్ట్ వాల్యూ అంటే
మరి ఇక్కడ ఏదైనా ఒకసారి సంథింగ్ ఒకటి డిఫాల్ట్ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు అడ్రస్ ప్రతిసారి అడ్రస్ ఇచ్చేది ఎందుకు? ప్రతిసారి అడ్రస్ డిఫాల్ట్ వాల్యూ తీసేసుకో, డిఫాల్ట్ వాల్యూ తీసేసుకో. డిఫాల్ట్ ఒకటి అందరూ హైదరాబాద్ అనుకోండి, ఒంగోలు ఎవరు లేరు, అందరూ హైదరాబాదే ఉంటారు అనుకోండి, లేదా ఎక్కువ మంది హైదరాబాద్ ఉంటారు అనుకోండి, అలాంటి వాళ్ళు వాళ్ళ అడ్రస్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, డిఫాల్ట్ తీసుకుంటుంది. డిఫాల్ట్ సెట్ చేస్తే మనం డిఫాల్ట్ సెట్ చేస్తే ఓకే. డిఫాల్ట్ అంటే యూజర్ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. దాన్ని మనం డిఫాల్ట్ డేటా అంటాము డేటాబేస్ లో. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ ఆల్టర్ టేబుల్ మోడిఫై. ఇక్కడ మనకి ఇంతకుముందు ఉంది కదా, మోడిఫై కాలం ఏంటది, అడ్రస్ దానికి ఎంతో సంథింగ్ ఎక్కువ పెట్టుంటా మెమరీ ఇలా అని. నాట్ నల్, యూనిక్ పెట్టకూడదు, ఓకే. నాట్ నల్ కూడా వద్దు, నల్ల అడ్రస్ వదిలేసినా ఓకే. డిఫాల్ట్ వచ్చేసి వాల్యూ హైదరాబాద్ అని పెట్టేస్తున్నాను. డిఫాల్ట్ వాల్యూ హైదరాబాద్ అని పెట్టేస్తున్నా. నాకు ఎందుకు ఇక్కడ డౌట్ కొడుతుంది, చిన్న డౌట్ మనకి దీనికి సంబంధించి, ఇది ఎర్రర్ వస్తుందా రన్ అవుతుందా అనేది. ఎందుకంటే మోడిఫై కాలం దగ్గర డిఫాల్ట్ కి, బట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ నో ఎర్రర్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆల్సో నో ఎర్రర్. ఓకే గుడ్. 6 rows ఎఫెక్టెడ్. మనకి డిఫాల్ట్ హైదరాబాద్ అంటే అవన్నీ హైదరాబాద్ గా మారిపోతాయి అని కాదు. ఇక్కడ అన్ని అలానే ఉంటాయి డేటా, ఇవన్నీ డేటా అలానే ఉంటాయి. చూడండి, రీరన్ చేస్తున్నాను, సేమ్ డేటా. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ అడ్రస్ ఇవ్వకపోయినా హైదరాబాద్ ఆటోమేటిక్ తీసుకుంటుంది, అదే ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఒకసారి మనం చూద్దాం, డేటా ఇన్సర్ట్ చేసి చూద్దాం విత్ అడ్రస్ ఇవ్వకుండా. ఇక్కడ చూడండి, నేను అడ్రస్ కాలంనే ఎత్తేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఇవ్వట్లేదు, నేను అడ్రస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక న్యూ యూజర్ రిజిస్టర్ చేస్తున్నాను. 7 యూజర్ ఏం పెడదాం ఇప్పుడు, రజని లేదు రాజ్ అని పెడుతున్నా. డేటా బర్త్ ఇలానే ఉంచండి, ఇవన్నీ అలానే ఉంచండి, ప్రాబ్లం లేదు. మనకేం డమ్మీ డేటా అంతే. ఓకే, నేను అడ్రస్ ఇవ్వట్లేదు, ఇన్సర్ట్ అయిపోయింది, అడ్రస్ ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మనము టేబుల్లోకి వెళ్ళి రీఫ్రెష్ కొడితే ఇక్కడ చూస్తే చూడండి, రాజ్ అడ్రస్ హైదరాబాద్ అని వచ్చేసింది, బట్ మనం అడ్రస్ ఇవ్వలేదు. డిఫాల్ట్ డేటా తీసుకుంది. డిఫాల్ట్ ఇక్కడ ఒకసారి గ్రాఫికల్లో చూద్దాం. పోయి గ్రాఫికల్లో చూస్తే సెట్టింగ్స్, కస్టమర్స్ టేబుల్. ఓకే, ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అడ్రస్ దగ్గర డిఫాల్ట్ వాల్యూ స్టోర్ అయ్యింది, హైదరాబాద్ అని, హెచ్ఓఐడి అని. అంటే యూజర్ వాల్యూ ఇవ్వకపోయినా, యూజర్ నుంచి వాల్యూ రాకపోయినా, డేటా రాకపోయినా ఆ కాలంకి బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. అలాగే ఎవ్రీ టైం అదే తీసుకుంటుందా? కాదు, ఎవ్రీ టైం అది తీసుకోదు. ఓకే, మనం ఇక్కడ ఇప్పుడు ఏంటి, 8 9 8 రాముడు సంథింగ్ ఇక్కడ నేను ఇస్తున్నాను, GNTని ఇస్తున్నాను, నేను గుంటూరుని ఇస్తున్నాను, సప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను వాల్యూ సప్లై చేస్తున్నాను, రన్ చేశాను, రన్ అయిపోయింది. ఇది చూద్దాం, రీరన్ చేద్దాం. చూడండి, 8 వచ్చింది, రాముడు GNT వచ్చేసింది. అంటే మనం ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ తీసుకుంటుంది, మనం ఇస్తే మనం ఇచ్చిన డేటా అప్డేట్ ఎంటర్ చేసుకుంటుంది, ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకోటి ఉంది, మనమే చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ కాలం నేమ్ ఇచ్చున్నాం కాబట్టి కాలం నేమ్ డేటా ఒకసారి ఇస్తుంటాం, ఒకసారి ఇవ్వం. ఇవ్వనప్పుడు ఇక్కడ డిఫాల్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ లో మనం వేరే విధంగా ఉంటుంది,
మరి ఇక్కడ కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను ఈ విధంగా డిఫాల్ట్ అని పెట్టేసాం అనుకోండి, అంటే మన డేటా ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్ తీసుకుంటుంది. మరి ఇక్కడ కాలం ఉంది, ఇక్కడ కాలం కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్లాంక్ వదిలేయకూడదు, అందుకని డిఫాల్ట్ అని ఇస్తున్నా. అంటే డిఫాల్ట్ ఏముంటే అది తీసుకోమని దాని అర్థం, డిఫాల్ట్ ఏది ఉంటే అది తీసుకొని అర్థం. ఓకే, రామ్రోడ్ 2 అని పెడుతున్నాను. ఓకే, నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు రిఫ్రెష్ కొడితే 9 వచ్చింది, రామ్రోడ్ 3 డిఫాల్ట్ హైదరాబాద్ వచ్చేసింది, డిఫాల్ట్ హైదరాబాద్ వచ్చేసింది. మనం ఇక్కడ చెప్తాం డిఫాల్ట్ తీసుకోమని. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ అడ్రస్ కాలం వాడాం కాబట్టి, ఇక్కడ డేటా ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి, అందుకని ఈ 2 రీజన్స్ తో మనం డిఫాల్ట్ అని పెట్టాం. అలా కాకుండా మనకి అడ్రస్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే కంటిన్యూగా అసలు ఎప్పటికీ అసలు ఇది మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఇక్కడ వాల్యూ డిఫాల్ట్ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ అదే తీసుకుంటుంది హైదరాబాద్ అని. సో ఈ విషయం మీరు గమనించాలి, ఈ విషయం గమనించాలి. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ కన్స్ట్రెయింట్ కి వెళ్దాం. ఓకే, ఇది మనకి ఆల్టర్ సిటీ ఇక్కడ ఇలా ఉంది, MySQL అండ్ SQL సర్వర్, ఒరాకిల్ ఇలా ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, దాన్ని చేసుకోవచ్చు. అండ్ ఇండెక్సెస్ అనేది మనం తర్వాత చూద్దాం. ఇండెక్స్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంటాయి, మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఇండెక్స్ అంటే పర్ఫార్మెన్స్ కోసం, డేటా రీడింగ్ అండ్ రైటింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటానికి ఇండెక్సెస్ క్రియేట్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్. ఇక్కడ మనం చూడండి చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. నెక్స్ట్ ఏ నెంబర్ ఇవ్వాలి అని, సీరియల్గా ఇవ్వాలి నెంబరు. ఆల్రెడీ ఇచ్చింది ఇవ్వకూడదు, ఆల్రెడీ ఇచ్చింది డూప్లికేట్ ఇవ్వకూడదు, అందుకని చాలా ఇబ్బందిగా ఉంది, మనకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఓకే, అందుకని ఆటో ఇంక్రిమెంట్ అనే ఆప్షన్ సెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆటో ఇంక్రిమెంట్ బాగుంటుంది. ఒకసారి మనం దాన్ని టేబుల్లో కొత్తగా టేబుల్ క్రియేట్ చేసే పని అయితే ఇక్కడ చూడండి, కొత్తగా టేబుల్ క్రియేట్ చేసే పని అయితే ఇక్కడ అడ్రస్ కదా కావాలి, ఒకటి అడ్రస్ అనేది లేదు ఇక్కడ. అడ్రస్ varchar ఓకే 255 అని పెట్టాను నేను. అండ్ డిఫాల్ట్ వచ్చేసి HOID ఇలా పెట్టేసి డిఫాల్ట్, ఇంతకుముందు మనం చెప్పుకుంది. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూనిక్ ఆటో ఇంక్రిమెంట్. ఆటో ఇంక్రిమెంట్ అని ఇచ్చేసేయాలి, మనకు ఆటో ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఆటో ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది అనమాట. గోట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మరి మనం ఆల్రెడీ క్రియేట్ అయింది టేబుల్, మనం దీనికి ఆటో ఇంక్రిమెంట్ ఎలా సెట్ చేయాలి? ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, మనం దాన్ని సెట్ చేసుకుందాం. ఓకే, బట్ ఇందాక మనం సెట్ చేసినట్టు దానికే సెట్ చేసేద్దాం. తీసుకుంటుంది దేశ వచ్చినట్టు, ఎవరి కోసం తీసుకుంటుంది? ఓకే, ఇండికేటర్ వస్తుంది ఇక్కడ, కామ పెట్టలేదు. ఓకే, ఇక్కడ మనకి దేనికి పెట్టాలి ఆటో ఇంక్రిమెంట్? కస్టమర్ ఐడి. ఓకే, varchar ఇలానే ఇవ్వాలి దానికి. చూద్దాం, ఇది చూద్దాం. varchar కస్టమర్ ఐడి, varchar ఏంటి కాదు, ఇంటిజర్ అయి ఉండాలి, డిఫాల్ట్ అవసరం లేదు. ఓకే, యూనిక్ అని పెట్టాము ఇందాక మనం. ఇక్కడ ఒక విషయం తెలుసా మీకు, ఆటో ఇంక్రిమెంట్ పనిచేయాలి అంటే కంపల్సరిగా నాట్ నల్ ఉండాలి, నాట్ నల్ అనే కన్స్ట్రైన్ ఉండాలి, కంపల్సరిగా యూనిక్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే నీకు ఆటో ఇంక్రిమెంట్ పనిచేస్తుంది. ఆటో ఇంక్రిమెంట్ ఇవన్నీ ఏమేమి ఉండాలో అవన్నిటిని సెట్ చేశాను. చూద్దాం ఈ విధంగా రన్ అవుతుందో లేదో అనేది.
దానికి ఏమేమి ఉండాలో, కన్‌స్ట్రెయింట్స్ ఏమేమి ఉండాలో అవన్నీ సెట్ చేశాను. డేటా టైప్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా. బట్ దానికి అడిషనల్‌గా ఆటో ఇంక్రిమెంట్ అనే ఒక దాన్ని యాడ్ చేశాను. ఇక్కడ సంథింగ్ మనకి వార్నింగ్ ఇచ్చింది. ఎర్రర్ కాదు. వార్నింగ్ ఇచ్చింది. ఏంటి ఆ వార్నింగ్? ఓకే. 9 rows affected. One warning. Duplicate index. Customer ID 2 defined on the table EMART customers. This is deprecated and will be dissolved allowed in a future. Okay. ఫ్యూచర్ రిలీజెస్ లో ఒప్పుకోదంట. ఏదో సంథింగ్ సమ్ వార్నింగ్ ఇస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన కీస్ ఉంటాయి. ప్రతిదానికి ఒక కీ క్రియేట్ అవుతుంది. ఓకే. నేమ్, ఆటో ఇంక్రిమెంట్స్ కి, చెక్స్ కి అలాంటి వాటికి క్రియేట్ అవుతుంది. అవి ఏదో నేమ్ డూప్లికేట్ ఉంది అంటుంది. ఒకసారి ఇక్కడ మనం రిఫ్రెష్ కొడితే ఇక్కడ ఇండెక్సెస్ లోకి వెళ్తే మనం ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి 2 అని 2 ఉన్నాయి. ఇది డూప్లికేట్ ఉంది. కస్టమర్ ఐడి ఇండెక్స్ ఐ మీన్ ద నేమ్. ఓకే. అది సంథింగ్ ఏదో చెప్తుంది. చెప్పనివ్వండి, ప్రాబ్లమ్ లేదు. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది ఆటో ఇంక్రిమెంట్ సెట్ అయిందో లేదో. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ లో చూద్దాం. ఆటో ఇంక్రిమెంట్ వచ్చిందో లేదో. వచ్చింది చూడండి. ఆటో ఇంక్రిమెంట్ వచ్చింది. ఆటో ఇంక్రిమెంట్ వచ్చింది కదా. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఈ టేబుల్లో? అంటే ఈ టేబుల్లో ఆల్రెడీ సమ్ డేటా ఉంది. 9 ఉన్నాయి. నెక్స్ట్ 10 రావాలి కదా. అదేం సెట్ చేసి పెట్టుకుందో చూద్దాం. అంటే సెట్ చేసి పెట్టుకుంటుంది, అది ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది డిఫాల్ట్ ఒక వాల్యూని. ఇక్కడ మనం ఆప్షన్స్ ఉంది కింద చూడండి. కాలమ్స్, ఇండెక్సెస్, ఫారెన్ కీస్, ట్రిగ్గర్స్, పార్టిషన్స్ అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లోకి వస్తే ఇక్కడ చూడండి, ఆటో ఇంక్రిమెంట్ 10 అని పెట్టుకుంది, రాసి పెట్టుకుంది. నెక్స్ట్ ఏం నెంబర్ ఇవ్వాలో సెట్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి, 9 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 10 ఇవ్వాలి అని అది డిసైడ్ అయిపోయింది. ఆ విధంగా సెట్ చేసి పెట్టుకుంది. ఓకే. నేను ఇప్పుడు ఇంకా ఈ గోల్ నాకు తప్పిపోయింది ఇప్పుడు. సరే, ఏంటంటే ఈ కస్టమర్ ఐడితో మనకు పని లేదు. ఈ కస్టమర్ ఐడితో మనకి ఇంకా పని లేదు. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే తీసుకుంటది. అదే తీసుకుంటది. ఇక్కడ రాము కూడా నేను రాముడు 4 అని పెడుతున్నాను. సారీ. ఓకే. ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ అయింది. డేటా చూద్దాం. 10 మనం ఇవ్వలేదు. ఇక ఆటోమేటిక్గా నంబర్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇంక్రిమెంట్ కస్టమర్ ఐడి నంబర్ కోసం మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏ నంబర్ ఇవ్వాలి, నెక్స్ట్ అది ఆటోమేటిక్గా అదే సీరియల్లో ఇచ్చేస్తుంది. సీరియల్గా అదే ఇచ్చేస్తుంది. ఓకే. అది సీరియల్ నంబర్స్ గా దాన్ని తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆటో ఇంక్రిమెంట్ ఐడి ఏదైతే ఉందో దాని సీరియల్ నంబర్ గా ఫ్యూచర్ లో సీరియల్ నంబర్ గా అయితే గుర్తుపెట్టుకోకూడదు. దాన్ని సీరియల్ నంబర్ గా దాన్ని పరిగణించకూడదు. సమ్ టైమ్స్ బ్రేక్ అవుతుంది. అది ఎందుకు బ్రేక్ అవుతుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఫ్యూచర్ లో మనకు ఆ విషయం తెలుస్తుంది. గుడ్, వెరీ నైస్. ఓకే. ఇప్పుడు మనం చాలా కన్స్ట్రెంట్స్ గురించి మనము ప్రాక్టికల్ గా చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే. ఏమేమి కన్స్ట్రెంట్స్ గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు? నాట్ నల్ అయిపోయింది, యూనిక్ అయిపోయింది, చెక్ అయిపోయింది, డిఫాల్ట్ అయిపోయింది, ఇండెక్సెస్ తర్వాత చూద్దాం అని చెప్పాను మీకు. అండ్ ఆటో ఇంక్రిమెంట్ కూడా చూసుకున్నాం మనం. ఆటో ఇంక్రిమెంట్ కూడా అనే కన్స్ట్రెంట్స్ గురించి చూసాం. ఇక ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ ఏంటివి, వీటి స్టోరీ ఏంటి? ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ అని ఉన్నాయి ఇక్కడ. ఇప్పటివరకు ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థమైపోయినాయి మీకు. నాట్ నల్, ఆ రూల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ కన్స్ట్రెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, యూనిక్ ఎందుకు ఉపయోగపడుతుంది, చెక్ ఎందుకు ఉపయోగపడుతుంది, డిఫాల్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఆటో ఇంక్రిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థమై ఉంటాయి నాకు తెలుసు. అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ చాట్ బాక్స్ లో. వాటిలో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కన్స్టెంట్స్, ఆటో ఇంక్రిమెంట్ ఇక్కడ మీకు స్క్రీన్ కనిపించట్లేదు అది, అండ్ నాట్ నల్, యూనిక్, చెక్, డిఫాల్ట్. హలో, మాట్లాడలేదు ఎవరు?
డౌట్స్ ఉన్నాయి దానికి సంబంధించి? డౌట్ ఉందా? ఎస్ అంటే అర్థమైందా? క్లియర్. ఓకే, ఇంకా at present no doubts. ప్రాక్టీస్ టైం టు టైం చేయండి, లాస్ట్ టైం లాగా కాకుండా. ఓకే, అండర్స్టాండ్. ఓకే, అప్డేట్ అండ్ మోడిఫై. మోడిఫై అనేది టేబుల్కి సంబంధించి, కాలంకి సంబంధించిన ఈ డేటా టైప్స్ అంటే కాలంని మోడిఫై చేయడానికి, కాలం డేటా టైప్స్ కానివ్వచ్చు, కన్స్టెంట్స్ కానివ్వచ్చు, మోడిఫై చేయడం కోసం. అప్డేట్ అనేది డేటాని అప్డేట్ చేయడం కోసం, డేటాని చేంజ్ చేయడానికి, కాలంలో ఉన్న డేటాని చేంజ్ చేయడానికి. ఓకే, మోడిఫై అనేది ఆల్టర్ టేబుల్లో వాడతాం. మోడిఫై ఇది మనకి కాలం సంబంధించిన డేటా టైప్ని, కన్స్ట్రెంట్స్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది మోడిఫై. అప్డేట్ అనేది డేటాని అప్డేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫోన్ నెంబర్ తీసి కొత్త ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి, అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఓకే, అది. ఇంకా ఇప్పుడు మనకి ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, నేను ముందే చెప్తున్నా. మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎస్, నేను అవన్నీ చెప్తాను మీకు నెక్స్ట్, నో ఇష్యూ. వాటర్. ఓకే, ఇంకా ఓకే, మీ కన్ఫ్యూజన్ పార్ట్ ఏది? ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి, ఓకే అని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి సింపుల్ ఇక్కడ రాస్తుంది ఒకటి. ప్రైమరీ కీ అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ నాట్ నల్ అండ్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. ఓకే, దానికోసం మనము ప్రైమరీ కీ అంటే ఈ రెండు కలిపి ఉన్న ప్రైమరీ కీ లెక్కే ఉంటుంది. ఓకే, గుడ్. కానీ వేరే అదర్ పర్పస్ ఉంది ప్రైమరీ కీ సెట్ చేయడం కోసం, సెట్ చేయడానికి వేరే ఉంది. ఫారెన్ కీ అంటే యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ రో రికార్డ్ ఇన్ అనదర్ టేబుల్ అంటుంది, అంటే రిఫరెన్సెస్. అంటే అవి ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. నేను మీకు అవి గ్రాఫికల్లో చూపిస్తాను. గ్రాఫికల్లో అయితేనే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. గ్రాఫికల్లో చూపిస్తేనే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మన ఈ టేబుల్ని గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్తాను. అంటే ఈఆర్ డయాగ్రామ్స్ అని ఉంటాయి, వాటి గురించి మీరు ఎవరు అడగలేదు, అందుకే నేను చెప్పలేదు. ఈఆర్ డయాగ్రామ్స్ అని ఉంటుంది. దానికి మన డేటాబేస్ని, ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న డేటాబేస్ని గ్రాఫికల్లోకి తీసుకెళ్తున్నాను. అక్కడ మీకు కొత్త టేబుల్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఓకే. డేటాబేస్లోకి వెళ్ళి రివర్స్ ఇంజనీర్ ద్వారా క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఇచ్చి డేటాబేస్ మనకి ఈమార్ట్ డేటాబేస్ని తీసుకెళ్తున్నాను. అది మనకి ఇక్కడ చెప్తుంది, ఒకటే ఆబ్జెక్ట్ ఉందంట, టేబుల్.
మిగతా ఏం లేవు. దాన్ని ఒకదాన్ని తీసుకెళ్లాలన్నా అంటే మనం కొన్నిటిని వద్దనుకుంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనకి ఇక్కడ ఆప్షన్ లేదు, ఒకటే టేబుల్. ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫినిష్, మన టేబుల్ వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఆల్రెడీ విత్ సెట్టింగ్స్ తో లోడ్ అయింది మనకి. ఇక్కడ ఈ కన్స్టెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేసింది. గుడ్. ఇక్కడ నేను కొంచెం దీన్ని స్మార్ట్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టేబుల్ ని ఏంటంటే, ఇక్కడ అడ్రస్ అనేది కస్టమర్స్ టేబుల్లోనే కస్టమర్ అడ్రస్ ను కూడా పెడితే మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. చిన్నదే కాదు, పెద్దది కూడా అవుతుంది ఫ్యూచర్ లో ఎక్కువ రోజులు గడిస్తే. ఏంటంటే, ఒకే అడ్రస్ లో చాలా మంది ఉండొచ్చు కదా కస్టమర్స్. ఒకే అడ్రస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 5,30,000 అనే పిన్ కోడ్ లో ఒక 1000 మంది ఉండొచ్చు. అప్పుడు మనకి 1000 మంది అడ్రస్లు అంటే, అడ్రస్ అంటే నేను ఒక సింపుల్ గా అడ్రస్ అని పెట్టా. నేను మీకు హైదరాబాద్ అట్లా స్టోర్ చేసే ఇంత ముందు అట్లా కాకుండా డోర్ నంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తే చాలా ఎక్కువ డేటాని స్టోర్ చేయాల్సి వస్తుంది. మీకు ఇంటిజర్ కాలమ్స్ లో ఇంటి డేటా టైప్ ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుంది, క్యారెక్టర్స్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ చెప్తాను నేను. ఈ వేర్ క్యార్ అనేది అంటే క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తాయి. 1 క్యారెక్టర్ 1 బైట్ మెమరీని యూజ్ చేస్తుంది, స్టోర్ అవుతుంది మెమరీలో. 1 క్యారెక్టర్ ఏ అనేది 1 బైట్ మెమరీ కావాలి. బట్ ఇంటీజర్స్ కలా కాదు, నంబర్స్ కలా కాదు, చాలా స్మార్ట్, చాలా తక్కువ మెమరీ సరిపోతుంది. ఆ క్యాలిక్యులేషన్స్ మిమ్మల్ని ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయను, నేను తర్వాత చెప్తాను. ముందు క్లాసెస్ లో, డేటా టైప్ క్లాసెస్ లో చెప్తాను. సో అడ్రస్ 255 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది మనకి ఇక్కడ. మొత్తం ఇవన్నీ రిపీటెడ్ గా డూప్లికేట్ అడ్రస్లు స్టోర్ అయిపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను చేస్తున్నానంటే ఇంకొక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈఆర్ డయాగ్రామ్స్ లో ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి పక్కన ఇక్కడ క్రియేట్ న్యూ టేబుల్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఎక్కడైనా ఒక చోట క్లిక్ చేయి, దీన్ని డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ నేను టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నాను. దాని నేమ్ అడ్రస్ అని ఇచ్చాను. ఓకే, కాలమ్స్ వచ్చేసి ఫస్ట్ మనం అడ్రస్ ఐడి అంటున్నాను. మన అడ్రస్ ఐడి అవసరం లేదు, మనకి అడ్రస్కి ఒక ఐడి ఉంది బై డిఫాల్ట్ ఐడి. పిన్నే అడ్రస్ ఐడికి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అడ్రస్ ఐడి తీసుకుంటున్నాను, పిన్నే. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా ప్రైమరీ కీ అనేది వచ్చింది. ఈ ప్రైమరీ కీ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ప్రైమరీ కీ వచ్చింది, నాట్ నల్ వచ్చింది. యూనిక్ అవసరం లేదు. ప్రైమరీ కీ ఉంది అంటే యూనిక్ ఉన్నట్టే లెక్క. ప్రైమరీ కీలో 2 క్వాలిటీస్ ఉంటాయి చెప్పుకున్నాం. నాట్ నల్ అండ్ యూనిక్ రెండు కలిస్తే ప్రైమరీ కీ అని చెప్పుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం. అందుకని మనకి నాట్ నల్ ఉండాలి, బట్ యూనిక్ అవసరం లేదు. ఓకే, ఇది డూప్లికేట్స్ అలౌ చేయదు. ప్రైమరీ కీ ఉన్న ఫీల్డ్ లో డూప్లికేట్స్ అలౌ చేయదు. ఓకే, పిన్ ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నేను స్ట్రీట్ వద్దులే, పిన్ అంటే విలేజ్ ఇద్దాం. విలేజ్. ఓకే, ఇది వారికార్ 45 అట్లా ఉండేవండి. అండ్ నెక్స్ట్ సిటీ ఇస్తున్నాను, అది కూడా 45 ఉండేవండి. అండ్ నెక్స్ట్ స్టేట్. ఓకే, అది కూడా 45 ఉండేవండి. కంట్రీ, నేను కంట్రీకి అనవసరంగా నేను 45 క్యారెక్టర్స్ ఇవ్వదలుచుకోలేదు. నేను ఓన్లీ 2 డిజిట్ యుఎస్ ఐఎన్ ఇట్లా ఓన్లీ 2 డిజిట్ అలౌ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఇలా ఉంది. ఇక్కడ పిన్కి ఏముంది, ప్రైమరీ కీ ఉంది. ఏముంది, ప్రైమరీ కీ ఉంది. పిన్కి ప్రైమరీ కీ ఉంది. ఇక్కడ నేను ఏమేమి ఇచ్చాను, విలేజ్ ఇచ్చాను, సిటీ, స్టేట్, కంట్రీ. ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? ఓకే, సరిపోతుంది, చాలు. ఓకే, ఇక్కడ నాకు ఈ అడ్రస్ అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇంకా అవసరం లేదు. నాకు అవసరం లేదు. అడ్రస్ని రిమూవ్ చేస్తున్నాను నేను.
ఓకే, ఇంకా ఇక్కడ మనం ఏం పెడుతున్నానంటే అడిషనల్ గా హౌస్ నంబర్, ఎందుకంటే ఈ హౌస్ నంబర్స్ ఒక్కొక్కటి ఉండొచ్చు కదా, అందుకని హౌస్ నంబర్ కాలం ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాను. హౌస్ నంబర్ కి నేను ఒక మాక్సిమం అంటే ఒక 5 క్యారెక్టర్స్ ఇస్తున్నాను, 5 క్యారెక్టర్స్ అలౌ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తున్నానంటే స్ట్రీట్ ఇస్తున్నాను, స్ట్రీట్ ఇస్తున్నాను. ఓకే, దీనికి 45 క్యారెక్టర్స్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ లేనివి అంటే పిన్ కోడ్, అంటే ఒకే పిన్ కోడ్ లో చాలా హౌసెస్ ఉంటాయి, చాలా స్ట్రీట్స్ ఉంటాయి, కాబట్టి నేను ఈ అడ్రస్ సంబంధించి కొన్ని కాలమ్స్ ఇక్కడ ఎక్కువగా డూప్లికేట్ వచ్చే కాలమ్స్ ని సపరేట్ టేబుల్లో నేను ఈ విధంగా ప్లాన్ చేస్తాను అనమాట, డూప్లికేట్స్ తగ్గించడం కోసం. ఓకే, దాంతో ఏమవుతుందంటే మనకి డేటాబేస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫ్యూచర్ లో, ఎక్కువ డేటా స్టోర్ అయినప్పుడు. ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఈ కస్టమర్స్ కు సంబంధించిన మిగతా డేటా అంటే అడ్రస్, మిగతా అడ్రస్ ఈ టేబుల్లో ఉంటుంది, మిగతా అడ్రస్ ఈ టేబుల్లో ఉంటుంది అనమాట. బట్ ఈ టేబుల్ కి రిలేషన్ ఏంటి అంటే ఈ టేబుల్ కి సంబంధించిన కొంత డేటా ఈ టేబుల్లో ఉంది కదా, ఈ టేబుల్ కి సంబంధించిన కొంత డేటా ఈ టేబుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అడ్రస్ ఈ టేబుల్లో, ఈ రికార్డు వీళ్ళకి సంబంధించిన సమ్ డేటా ఇక్కడ ఉంది అంటే ఇది పేరెంట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? పేరెంట్ టేబుల్ అనొచ్చు, మెయిన్ టేబుల్, పేరెంట్ టేబుల్ అనొచ్చు దీన్ని. ఓకే, ఎందుకంటే ఈ టేబుల్లో ఉన్న డేటా వేరే టేబుల్ యూజ్ చేసుకుంటుంది, లింక్ ఉంది దానికి దీనికి, అందుకని దీన్ని ఏమంటారు? పేరెంట్ అంటారు. గుడ్. దీంట్లో రికార్డ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక మనము యూనిక్ గా డేటా ఐడెంటిఫై చేయడం కోసం పిన్ అనే ఒక దాన్ని మనం ప్రైమరీ కీగా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి రిలేషన్ సెట్ చేస్తున్నాను నేను, ఇది పేరెంట్, ఇది చైల్డ్ అంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ వాటి మధ్య రిలేషన్ కోసం ఇక్కడ నేను ఈ రిలేషన్షిప్స్ కోసం ఇక్కడ 1 to 1, 1 to many ఇట్లా మనకి కొన్ని ఉన్నాయి, మెనీ టు మెనీ ఇలా ఉన్నాయి మనకి. ఇది మనం ప్రజెంట్ RDBMS లో ఉన్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఉన్నాం. దీంట్లో అన్ని సపోర్ట్ చేయవు, కొన్ని సపోర్ట్ చేస్తాయి. ఒకటి ఇక్కడ 1 to many తీసుకుంటున్నాను, 1 to n అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాను రెండు మధ్యలో. ఓకే, క్లిక్ చేశాను, సెలెక్ట్ అయింది. ఇది చైల్డ్ కదా, ఇది పేరెంట్. చైల్డ్ టేబుల్ ని క్లిక్ చేసి పేరెంట్ టేబుల్ ని క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్ గా పేరెంట్ టేబుల్ నుంచి ఒక ఫీల్డ్ ఇక్కడికి వచ్చేసింది. పేరెంట్ టేబుల్ నుంచి ఒక ఫీల్డ్ వచ్చింది. ఏ ఫీల్డ్ వచ్చింది? అన్ని రాలా. ఏదొచ్చింది? ప్రైమరీ కీ ఉన్న ఫీల్డ్ మాత్రమే వస్తుంది. మొట్టమొదటి ఫీల్డ్ అని కాదు, అది ఎక్కడున్నా ప్రైమరీ కీ ఫీల్డ్ మాత్రమే వస్తుంది. ప్రైమరీ కీ ఫీల్డ్ ఎందుకని ప్రైమరీ కీ ఫీల్డ్ వస్తుంది? ప్రైమరీ కీ ఫీల్డ్ లో డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ ఉండవు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, అంటే ఈ ఫీల్డ్ ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ అయింది కదా, ఇది ఫారెన్ కీ ఫీల్డ్ అంటారు దీన్ని, అంటే ఈ ఫారెన్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఓకే, అంటే రెఫరెన్స్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. రెఫరెన్స్ టేబుల్ సంబంధించిన అంటే రెఫరెన్స్ అంటే ఇక్కడ కూడా పిన్ అని వచ్చింది మనకి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చామనుకోండి, ఆ పిన్ కోడ్ సంబంధించిన మిగతా డేటా అంతా ఇక్కడ ఉంటుంది, అనమాట. ఓకే, అంటే రెఫరెన్స్ టేబుల్ అండ్ కాలమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. మిగతా డేటాని ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. మనం మిగతా డేటాని ఇక్కడికి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఫారెన్ కీ క్రియేట్ అయింది. ఫారెన్ కీ క్రియేట్ చేసేటప్పుడు ఫారెన్ కీ మనం 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ కోసం ఫారెన్ కీని యూజ్ చేస్తాం. అంటే రిలేషన్షిప్ ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే, కొంత డేటాని ఈ టేబుల్లోను, మిగతా కాలమ్స్ ని సపరేట్ టేబుల్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ కాలమ్స్ అన్ని ఈ టేబుల్స్ లో ఉండాల్సినవి, ఎందుకంటే ఈ అడ్రస్ అన్ని కూడా ఈ కస్టమర్ సంబంధించినవే. బట్ వాటిని సపరేట్ టేబుల్కి ఎందుకు మార్చాము అంటే, డూప్లికేట్స్ ని మనము కంట్రోల్ చేయడానికి, డూప్లికేట్ డేటా స్టోర్ కాకుండా చూడటం కోసం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది కస్టమర్స్ 5,30,000 ఉన్నారనుకోండి. 5,30,000 అనే పిన్ కోడ్ కలిగిన అడ్రస్లో ఒక 1,00,000 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ అడ్రస్ టేబుల్లో 5 lakhs కు సంబంధించిన అడ్రస్ సింగిల్ రికార్డులోనే ఉంటుంది. ఏముంటుంది? 5,30,000 విలేజ్ సో అండ్ సో, సిటీ సో అండ్ సో, హైదరాబాద్,
అండ్ స్టేట్ తెలంగాణ, కంట్రీ ఇండియా అది సింగిల్ రోలో ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఫీల్డ్ డేటా, రెఫరెన్స్ కాలం ఏదైతే ఉందో అంటే ప్రైమరీ కీ కాలం డేటా ఏదైతే ఉందో అంటే 5,30,000 అనేది ఇక్కడ 1000 మెంబర్స్ కి ఇస్తాం. ఆ అడ్రస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం. 1000 2000 ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే, అంటే ఇక్కడ ఓన్లీ డూప్లికేట్ ఎంట్రీ అయ్యేది ఓన్లీ ఈ ఒక్క కాలంలో డేటానే, అంటే పిన్ కోడ్ మాత్రమే మనకి డూప్లికేట్ స్టోర్ అవుతుంది. మిగతా డేటా అంతా సింగిల్ రికార్డ్ లో ఉంది. ఇక్కడ ఈ 1000 or 2000 మెంబర్స్ అడ్రస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ అడ్రస్ మొత్తం అన్ని సార్లు మనము ఎంటర్ చేయము. ఒక్క రికార్డర్ ఉంటుంది ఈ టేబుల్లో. ఓకే, బట్ ఆ రికార్డు సంబంధించిన ఈ రిఫరెన్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో లేదా ప్రైమరీ కీ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ కి సంబంధించిన డేటాని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని అంటే యూనిక్ గా ఒక ఫీల్డ్ ని, ఒక టేబుల్లో ఒక ఫీల్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం, అంటే రికార్డ్స్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం ఈ పేరెంట్ టేబుల్లో ఒక కాలం ని సెలెక్ట్ చేసుకొని దానికి ప్రైమరీ కీ అని పెట్టుకోవాలి. ప్రైమరీ కీ లేదనుకోండి ఈ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వదు. ఓకే, అది దాంతో మనం ఇక్కడ సేమ్ డేటా టైప్ తోటి, ఇంటిజర్ డేటా టైప్ తోటి ఈ టేబుల్లో ఒక కాలం క్రియేట్ చేసుకొని రెఫరెన్స్ అని చెప్పి ఫారెన్ కీ రెఫరెన్స్ అని చెప్పేసి రెఫరెన్స్ టేబుల్ అడ్రస్ అని తీసుకొని ఆ రెఫరెన్స్ కాలం పిన్ అని తీసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి రిలేషన్షిప్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇది ఈ విధంగా మనం ఫారెన్ కి అంటే ఈ విధంగా మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి అంటే 1-to-many రిలేషన్షిప్ 1-to-1 రిలేషన్షిప్ ఇది క్రియేట్ చేయాలి అంటే మనం ఇలాంటి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా పేరెంట్ టేబుల్లో అంటే మెయిన్ డేటా ఉన్న టేబుల్లో ఒక కాలం ని మనం ప్రైమరీ కీగా మార్చాలి. ఎందుకంటే మిగతా కాలమ్స్ ఆ రికార్డులోని మిగతా కాలమ్స్ కి అది ఐడెంటిటీ కోసం, యూనిక్ గా రికార్డ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఆ కాలం ఉండాలి కాబట్టి దాన్ని ప్రైమరీ కీగా మార్చుకోవాలి. ఇది ప్రైమరీ కీగా మారిస్తేనే ఈ విధంగా మనకు ఫారెన్ కీ క్రియేట్ అవుతుంది, లేదంటే క్రియేట్ కాదు. ఇప్పుడు నేను ఈ ఫారెన్ కీని నేను డిలీట్ చేశాను, ఆ రిలేషన్షిప్ డిలీట్ చేశాను. నేను ఇక్కడ ఈ టేబుల్లోకి వచ్చి నేను ప్రైమరీ కీ తీసేస్తున్నాను. అఫ్ కోర్స్ యూనిక్ ఉంది, ప్రైమరీ కీ తీసేస్తున్నాను. ఓకే, అంటే ఈ టేబుల్లో ప్రైమరీ కీ లేదు, బట్ ఇంటిజర్ అనేది మనకి యూనిక్, డూప్లికేట్స్ ఎంటర్ చేయదు మనకి, నాట్ నల్. ఇప్పుడు మనము ఫారెన్ కీ క్రియేట్ చేయడానికి ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, సేమ్ ఇంత ముందు దీన్ని క్లిక్ చేశాను, ఏం లేదు, నథింగ్, ఏం రావట్లేదు, క్రియేట్ అవ్వట్లేదు. కంపల్సరిగా మనకి ఇలా రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి అంటే, ఇలాంటి రిలేషన్షిప్ మనం క్రియేట్ చేయాలి అంటే కంపల్సరిగా ఏదో ఒక కాలం, అంటే ఆ కాలం యూనిక్ గా డేటా ఉండేది అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అలా కుదరదు, ఒక సిటీలో చాలా మంది ఉంటారు, అందుకని ఇవి డూప్లికేట్స్ ఉంటాయి. స్టేట్ ఇంకా ఎక్కువ డూప్లికేట్స్ ఉంటాయి. కంట్రీ అందరికీ డూప్లికేట్స్ ఉంటాయి, అందరికీ సేమ్ ఉంటుంది కంట్రీ. ఓకే, అన్ని అడ్రస్లకి కంట్రీ ఉంటుంది, చాలా అడ్రస్లో స్టేట్ ఉంటుంది, ఇంకా కొన్ని అడ్రస్లో సిటీ ఉంటుంది, కొన్ని అడ్రస్లో విలేజ్ ఉంటుంది. పిన్ ఒక్కటి మాత్రమే యూనిక్ గా ఉండే అవకాశం ఉంది. అందుకని ఈ టేబుల్లో ఈ పిన్ కి నేను ప్రైమరీ కీ పెడుతున్నాను. ఎందుకంటే రిలేషన్షిప్ క్రియేట్ చేయడం కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టార్టింగ్ ఫీల్డ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి, మధ్యలో పెట్టాను మీకోసం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. నేను ప్రైమరీ కీ పెట్టాను. ఇప్పుడు యూనిక్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఒక ఫీల్డ్ ప్రైమరీ కీ ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ మనకి దాని దగ్గర ఇప్పుడు 2 క్వాలిటీస్ ఉన్నాయి, దానివల్ల 2 అడ్వాంటేజ్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రైమరీ కీ ఉన్న కాలంలో డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ కావు, మనం దానికి యూనిక్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నెంబర్ 2, రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి అది మనకి ఉపయోగపడుతుంది. రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడానికి మనకి అది ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఒక టేబుల్ ఎన్నైనా ప్రైమరీ కీస్ పెట్టుకోవచ్చు, కానీ ఒకటే పెట్టాలి ప్రైమరీ కీస్. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. మళ్ళా
ఇది చైల్డ్ టేబుల్, ఇది పేరెంట్ టేబుల్. రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. ఆటోమేటిక్గా అది గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రైమరీ కీ ఫీల్డ్ని ఇక్కడ తీసుకొచ్చేసింది. ప్రైమరీ కీ ఫీల్డ్ని తీసుకొచ్చేసి అడ్రస్ అండర్ స్కోర్ పిన్ ఉంది, అంటే అడ్రస్ టేబుల్లో పిన్ అనే ఫీల్డ్ అని. మనకంత లెంతీ వద్దు అని చెప్పేసి నేను వేస్తున్నానంటే నాకు అడ్రస్తో పని లేదు అని చెప్పి ఆ లెంత్ తగ్గించేస్తున్నాను. ఓన్లీ పిన్ అని పెడుతున్నాను. నో ఇష్యూ, పిన్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ప్రైమరీకి ఫారెన్ కి క్రియేట్ అయ్యింది. మనం ఇక్కడ చూడండి ఫారెన్ కీస్. ఇక్కడ ఫారెన్ కీ ఒకటి ఉంది, ఫారెన్ కీ నేమ్ ఒకటి పెట్టుకుంది. ఓకే, ఈ అడ్రస్ టేబుల్లో ఫారెన్ కీ ఒకటి క్రియేట్ అయ్యింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఓకే, దీంట్లో మనకి ఈ అడ్రస్ టేబుల్లో పిన్ అనే కాలంకి అండ్ రెఫరెన్స్ టేబుల్ ఏంటి, అడ్రస్ టేబుల్. ఇక్కడ చూడండి రెఫరెన్స్ టేబుల్ లో పిన్ అనే కాలంకి రిలేషన్షిప్ క్రియేట్ అయింది. ఫారెన్ కి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హౌ టు ఐడెంటిఫై పేరెంట్ అండ్ చైల్డ్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్లోని ఈ రికార్డు ఇక్కడ మనము ఈ ఒక కాలంలో ఈ ఫారెన్ కీ కాలం ఏదైతే ఉందో, లేదంటే ఈ టేబుల్ సంబంధించిన రిమైనింగ్ డేటా ఇంకొక టేబుల్లో ఉంది. ఈ టేబుల్ మెయిన్ డేటా ఇది, దీనికి రిమైనింగ్ డేటా ఇక్కడ ఉంది. రిమైనింగ్ డేటా ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, అంటే ఈ డేటాను మనం యూజ్ చేసుకుంటాం ఫ్యూచర్లో. ఈ టేబుల్లో యూజ్ చేసుకుంటాం. అంటే ఈ కస్టమర్స్ యూజ్ చేసుకుంటారు వాళ్ళ అడ్రస్ స్టోర్ చేయడానికైనా, లేదంటే వాళ్ళ అడ్రస్ ని రీడ్ చేయడం కోసం ఈ టేబుల్ ని. అంటే ఇది పేరెంట్. డేటాని యూజ్ చేసుకునేది చైల్డ్. ఓకే, దీనిలో డేటా ఉంది, ఆ డేటాని ఈ టేబుల్స్ యూజ్ చేసుకుంటున్నాయి, అందుకని మనం దీన్ని చైల్డ్ అంటాం. ఇట్లా ఇది చైల్డ్ ఇది పేరెంట్ అనడానికి లేదు. వీళ్ళందరూ ఉన్నారు, ఇది అడ్రస్లు అని అనడానికి లేదు. ఈ అడ్రస్లు ఏమి వీళ్ళు యూజ్ చేసుకోరు. ఈ కస్టమర్స్ కి ఈ అడ్రస్లు కావాలి, వాళ్ళ అడ్రస్లకు సంబంధించిన వాళ్ళ అడ్రస్లు కావాలి. అందుకని డేటా దీంట్లో ఉంటుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇక్కడ వాడుకుంటున్నాం, రెఫరెన్స్. ఓకే, అందుకని ఇది మనకి పేరెంట్, ఇది చైల్డ్. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు టేబుల్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, క్రియేట్ చేయాలి అన్నా, డేటా ఇన్సర్ట్ చేయాలి అన్నా ముందు పేరెంట్ నే చేయాలి, తర్వాత చైల్డ్ లోని చేయాలి. అంటే ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ పేరెంట్ క్రియేట్ చేయాలి, తర్వాతే చైల్డ్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. డేటా ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ పేరెంట్ లో డేటా స్టోర్ చేయాలి, తర్వాతే చైల్డ్ లో డేటా స్టోర్ చేసుకోవాలి. ఒక కస్టమర్ సంబంధించిన అడ్రస్ స్టోర్ చేయాలి. ఆ కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్ అవన్నీ స్టోర్ చేసి తర్వాత అడ్రస్ స్టోర్ చేయకూడదు. ముందు అడ్రస్ స్టోర్ చేసి తర్వాత ఈ కాలమ్స్ ఫిల్అప్ చేసుకోవాలి డేటా స్టోర్ చేసినప్పుడు కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇంకా ముందు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అనేది. ఓకే, ఈ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవడం కోసం మనము ప్రాక్టీస్ లోకి వెళ్ళేసరికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఈ టేబుల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా, ఈ డిజైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనము మన డేటాబేస్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఈ 2 టేబుల్స్ ని అది క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్స్ టేబుల్ ఉంది, దాంట్లో డేటా కూడా ఉంది. ఇది కొత్తగా క్రియేట్ అవుతుంది. ఓకే, ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. అలా చేయాలి అంటే ఫార్వర్డ్ ఇంజనీర్ అంటారు. ఏమంటారు? ఫార్వర్డ్ ఇంజనీర్ అంటారు. లేదా ఫార్వర్డ్ ఇంజనీర్ ద్వారా చేయొచ్చు, లేదా మనము సింక్రనైజేషన్ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. దీని ద్వారా సింక్రనైజేషన్ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. ఎస్, దాని మీద ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సింక్ చేస్తున్నాను నేను. ఇక్కడ సంథింగ్ స్కిప్ చేస్తా ఉంటుంది, నేను స్కిప్ చేయను. నెక్స్ట్ ఇక్కడ
చెప్తుంది మన మోడల్ అంటే మన స్కీమాలో ఐ మీన్ మన ఈఆర్ డయాగ్రామ్స్ లో ఈ మార్ట్ ఆర్డిబిఎంఎస్ స్కీమా అంటే మన రియల్ డేటాబేస్ లో ఈ మార్ట్ ఉన్నాయి ఉన్నాయి కదా అంటుంది. ఎక్సలెంట్, అది అవే. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ మన దగ్గర కస్టమర్స్ అండ్ అడ్రస్ టేబుల్స్ మనం డిజైన్ చేసుకున్నాం. బట్ డేటాబేస్ లోకి వచ్చేసరికి కస్టమర్స్ టేబుల్ మాత్రమే ఉంది అండ్ అడ్రస్ టేబుల్స్ లేదు అంటుంది. కస్టమర్స్ టేబుల్లో కూడా కొంత వర్క్ జరగాలి అంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కస్టమర్స్ టేబుల్ ఏం చేస్తుందో. అది కస్టమర్స్ టేబుల్లో యాడ్ కాలం, కస్టమర్స్ టేబుల్లో ఏం అప్డేట్ చేస్తుందో. మనకి డ్రాప్ కాలం, అడ్రస్ టేబుల్ తీసేసాం అంటే దాంట్లో కూడా అడ్రస్ కాలం తీసేయాలి. అండ్ యాడ్ కాలం, మన ఇంతకుముందు మన డేటాబేస్ లో హౌస్ నంబర్ స్ట్రీట్ ఇవి లేవు కదా, హౌస్ నంబర్ స్ట్రీట్ అనేవి క్రియేట్ అవుతాయి, అవి రెండు క్రియేట్ అవుతాయి. అండ్ పిన్ అనే కాలం కూడా క్రియేట్ అవుతుంది. అండ్ దానికి యాడ్ ఇండెక్స్, చూడండి యాడ్ ఇండెక్స్ ఆర్ ఫారెన్ కీ ఏదైనా అనొచ్చు, మనము ఇండెక్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఫారెన్ కీ ఒక నేమ్ పెట్టుకొని పిన్ అసెండింగ్ ఆర్డర్ ఏఎస్సి అని చెప్తున్నది. ఓకే, ఆ విధంగా. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ ఆల్టర్ టేబుల్ ఈ మార్ట్ కస్టమర్స్ అండ్ యాడ్ కన్స్టెంట్ ఫారెన్ కీ అడ్రస్, ఫారెన్ కీ పిన్, రెఫరెన్స్ టేబుల్ ఈ మార్ట్ లో అడ్రస్ టేబుల్లో పిన్, ఇటువంటి రెఫరెన్సెస్. అండ్ డిలీట్ నో యాక్షన్, అన్ అప్డేట్ నో యాక్షన్, ఇవి కూడా ఫారెన్ కీకి సంబంధించినవే ఈ ఆప్షన్స్. అన్ డిలీట్ కేసు, అన్ డిలీట్, అన్ అప్డేట్ ఏం జరగాలి పేరెంట్ కి చైల్డ్ కి మధ్య అనేది ఉంది. మనం నెక్స్ట్ క్లాసెస్ లో వాటి గురించి కూడా తెలుసుకుంటాం. ఈ విధంగా జరుగుతుంది. ఇది వచ్చేసి ప్యూర్ మొత్తం టేబుల్ క్రియేట్ అయిపోతుంది, కొత్తగా కస్టమర్స్ టేబుల్ క్రియేట్ అవుతుంది, ఇలా అప్డేట్ చేస్తుంది. చూద్దాం చేస్తుందేమో. నెక్స్ట్, ఇంతవరకు బాగానే ఉంది. చూడండి మొత్తం కోడ్ తయారు చేసుకుంది ఇది. ఓకే, ఎగ్జిక్యూట్, ఇక్కడే మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో డేటా ఉంది కదా. ఓకే, ఏమి ఎర్రర్ చూపించలేదు. ప్రోగ్రెస్ మోడల్ అండ్ డేటాబేస్ సింక్రనైజేషన్, ద ఫాలోయింగ్ టాస్క్ ఎగ్జిక్యూటెడ్ అంటుంది. క్లోజ్ చేద్దాం ఒకసారి. దీన్ని క్లోజ్ చేస్తున్నాను, సేవ్ చేస్తా ఉంటుంది మోడల్ని. వద్దని చెప్తాను నేను, డోంట్ సేవ్. ఒకసారి రీఫ్రెష్ కొట్టి చూద్దాం. ఎస్, అడ్రస్ టేబుల్ వచ్చింది, కస్టమర్స్ టేబుల్ వచ్చింది. ఫారెన్ కీ క్రియేట్ అయిందా లేదా అది మనకు కావాల్సింది. ఫారెన్ కీ ఇక్కడ కదా ఉండాలి, కస్టమర్స్ టేబుల్లో కదా ఫారెన్ కీ. చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ ఉంటుంది. ఫారెన్ కీ క్రియేట్ అయింది, ఫారెన్ కీ కూడా క్రియేట్ అయిపోయింది మనకి, ఫారెన్ కీ కూడా క్రియేట్ అయింది. ఇక్కడి నుంచి డేటా స్టోర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనము దీని సెట్టింగ్స్ కస్టమర్స్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఈ నాట్ నల్ ఉంది, పిన్ కోడ్ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. పిన్ కోడ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి నేను ఆ సెట్టింగ్స్ తో డేటా ఇస్తున్నాను. ఒకసారి డేటా ఓకే, కస్టమర్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ ఇస్తున్నాను. నేను హౌస్ నంబర్, స్ట్రీట్ ఇవేమి ఇవ్వట్లేదు, పిన్ కోడ్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రాముడు 5, ఎర్రర్, అన్నోన్ కాలం, అడ్రస్. ఓకే సారీ, ఈ అడ్రస్ అసలు అవసరం లేదు కదా, అడ్రస్ లేపేసాం కదా మనం, అడ్రస్ తీసేయాలి. ఓకే, ఎర్రర్, ఫీల్డ్ పిన్ డస్ నాట్ హ్యావ్ ఏ డిఫాల్ట్ వాల్యూ, అంటే పిన్ కోడ్ ఇవ్వమంటుంది. పిన్ కోడ్, ఓకే గుడ్, పిన్ ఇద్దాం, కామా పిన్ ఇద్దాం. పిన్ ఏమిద్దాం, ఏమై ఉంటుంది పిన్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ 5,30,000 అవుతుందేమో అని చెప్పి పిన్ ఇస్తున్నాను నేను. జాగ్రత్తగా గమనించండి, పిన్ ఇవ్వకపోతే ఏమంది, పిన్ ఇవ్వు అంది. పిన్ ఇవ్వకపోతే పిన్ ఇవ్వు అంటుంది. పిన్ ఇచ్చా ఇప్పుడు నేను, ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. చాలా పెద్ద ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడు పిన్ ఇస్తే, పిన్ ఇవ్వకపోతే ఏమో చిన్న ఎర్రర్ ఇచ్చింది, పిన్ ఇచ్చేసరికి చాలా పెద్ద ఎర్రర్ ఇచ్చింది. ఈ ఎర్రర్ మొత్తం చదవాలి ఇప్పుడు. కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో, కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ చైల్డ్ రో, ఏ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ఫెయిల్స్ అంటుంది. ఇక్కడ చాలా పెద్ద కోడ్ ఇచ్చేసింది. ఓవరాల్ గా ఏం జరిగింది ఏంటి అంటే, రెఫరెన్సెస్ పిన్ అది మనం ఈ డేటా ఎంటర్ చేసేటప్పుడు
ఇక్కడ మనం ఈ చైల్డ్ లో ఈ ఫారెన్ కీ ఫీల్డ్ ఏదైతే ఉందో పిన్ కోడ్ మనం ఇచ్చేటప్పుడు రెఫరెన్స్ టేబుల్లో వెతుకుతుంది డేటా ఉందా లేదా అని. రెఫరెన్స్ టేబుల్లో వెతుకుతుంది 5,30,000 అక్కడ ఉందా లేదా అని. మనము అడ్రస్ టేబుల్లో 5,30,000 ఉందా చూద్దాం. లేదు, అసలు డేటానే లేదు. అడ్రస్ టేబుల్ అసలు డేటానే లేదు మనకి. అడ్రస్ టేబుల్లో డేటానే లేదు. అందుకే మనకి ఆ ఎర్రర్ వచ్చింది. అంటే మనము ఈ చైల్డ్ టేబుల్లో ఒక డేటా స్టోర్ చేసేటప్పుడు పేరెంట్ టేబుల్లో అది కంపల్సరీగా ఉండాలి. ఈ 5,30,000 పేరెంట్ టేబుల్లో ఉండాలి. చెక్ చేసుకుంటుంది అది. డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు 5,30,000 ఉందా లేదా, ఏదంటే అది మనం పిన్ కోడ్లు ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ అడ్రస్ టేబుల్లో ఉన్న పిన్ కోడ్లే వాడుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డేటాని స్టోర్ చేస్తున్నా. విలేజ్ JRM సిటీ ఒంగోల్ పిన్ కోడ్ 5,30,000 స్టేట్ PS రాంగ్ ఇస్తాను, ఒక డమ్మీ, అండ్ కంట్రీ IN ఓన్లీ 2 అలౌడ్. ఓకే, దీన్ని అప్లై చేస్తున్నాను. డేటా ఎంటర్ అయింది. డేటా వచ్చింది. ఇప్పుడు 5,30,000 ఉంది పిన్ కోడ్లో 5,30,000 ఉంది మనకి. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇదే డేటాని ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎస్ ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి మనకు డేటా ఉందో లేదో, ఎక్కడ ఉంటుంది. ఇది డిలీట్ చేశాను దాన్ని. ఓకే, కస్టమర్స్ టేబుల్ ఓపెన్ చేయి. ఇక్కడ చూస్తే మనకి అది మిగతా వాటన్నిటిని 000 అని తీసుకుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ 5,30,000 ఉంది. డేటా ఇన్సర్ట్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ హౌస్ నెంబర్ స్ట్రీట్ నేను ఇవ్వలేదు. మిగతా అన్ని పాతి కూడా నల్లని పెట్టేసుకుంది. ఇక్కడ కూడా మనం ఏమి ఇవ్వలేదు. 5,30,000. ఓకే, అంటే మనము ఏ డేటా అంటే ఆ డేటా ఇవ్వడానికి లేదు. మనం ఇక్కడ ఇచ్చిన డేటాని రిఫరెన్స్ టేబుల్లో చెక్ చేసుకుంటుంది. దానివల్ల మనకి 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. రాంగ్ అడ్రస్ ఎంటర్ చేసే అవకాశం లేదు. ఓకే, మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ 5,30,000 ఎంతమందికైనా వాడుకోవచ్చు. మనం 5,30,000 ఎంతమందికైనా వాడుకోవచ్చు. ఎంతమంది 5,30,000లో ఉన్నారో అన్నిసార్లు మనం ఓన్లీ 5,30,000 ఇస్తే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళ అడ్రస్ 5,30,000 అంటే వాళ్ళ విలేజ్ ఏంటి, స్ట్రీట్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి అనుకోండి, మనం అడ్రస్ టేబుల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అడ్రస్ టేబుల్కి వెళ్తే 5,30,000 రిమైనింగ్ అడ్రస్ ని చూసుకోవచ్చు. ఓకే, చాలా డేటా అనేది మనకి సేవ్ అవుతుంది అనమాట. చాలా మెమరీ స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ మెమరీ తక్కువ ఉందనుకోండి, డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇలా ఇంకా టుమారో క్లియర్గా దాని గురించి నీట్గా అర్థమయ్యేటట్టు ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ గురించి. ఓకే, గుడ్. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు, లేదా చాట్ బాక్స్లో చెప్పండి. హలో.